హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం రావినోతల సువర్ణకన్నన్ గారు రచించిన నీ రాక కోసం నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. నేనంటే ఇష్టమా అంది తేరుకుని. అవును, నేనంటే నీకు ఇష్టం లేదా? బేలగా అడిగాడు అతను. ఎందుకు ఇష్టం లేదు? చాలా ఇష్టం. మీరంటేనే కాదు, మా అమ్మ నాన్నలన్నా, మహారాజు మహారాణి అన్నా కూడా ఇష్టమే. మరి మీకు యువరాణి అంటే ఎందుకు ఇష్టం లేదు? నిలదీసినట్టుగా అంది రథి. ఎందుకు అంటే చెప్పలేను. బహుశా ఆమె నీలా నవ్వుతూ గలగలా మాట్లాడకపోవడం వల్ల కావచ్చేమో అమాయకంగా అన్నాడు శ్వేత. ఆమె పకపకా నవ్వేసింది. ఎందుకా నవ్వు? విసుక్కున్నాడు అతను. నవ్వకేం చెయ్యను యువరాజా. మీరు మునుపు ఎవ్వరితోనూ మాట్లాడకుండా నవ్వకుండా ఓ మునీశ్వరుడిలా ఉండేవారని, మనిద్దరం స్నేహితులమయ్యాక అందరితోనూ కలిసి మాట్లాడుతున్నారని నాకు తెలుసు. అలా అని మీరంటే ఇష్టం లేదనగలనా? చిన్నప్పటి నుంచి నేను వసపెట్టలా వాగుతూ ఉంటాను. వయసును మించి అల్లరి చేస్తూ ఉంటాను. నేను గూడెంలో ఓ పేదింట్లో పుట్టినదాన్ని. కొండలంట కోనలంట తిరిగేదాన్ని కాబట్టి నాకు సాగింది. కానీ మన యువరాణి అలా కాదే. ఓ చక్రవర్తి గారి ముద్దు బిడ్డ. నాలా వాగితే బాగుంటుందా? అసలు మా అమ్మ ఏమంటుందో తెలుసా? కళ్ళు చిత్రంగా తిప్పుతూ అంది రతి. ప్రశ్నార్థకంగా చూశాడు అతను. అసలు ఆడపిల్లలు ఎంతలా నవ్వకూడదని, అల్లరి అసలే చేయకూడదని అంటుంది. కానీ ఏం చెయ్యను, నవ్వుతూ గెంతులు వేస్తూ అల్లరి చేయడం నాకు అలవాటు. అంతెందుకు, మా ఇంద్ర కూడా ముంగిలా ఉంటాడు. అయినా వాడంటే నాకు ఇష్టం లేదన్నానా? ఆరెందల అంది రతి. ఇంద్ర? అతనెవరు? కళ్ళు చిట్లించన్నాడు యువరాజు. ఓ, ఇంద్ర మీకు తెలియదు కదా. వాడు మా అత్త కొడుకు. రేపు నన్ను మనువాడబోయేది కూడా వాడే. చాలా తేలిగ్గా చెప్పేసింది రతి. ఏమిటి? ఆమెను పట్టి కుదిపేస్తూ అన్నాడు అతను. అవును యువరాజా, నేను పుట్టినప్పుడే వాడి పెళ్ళాన్నని మా నాన్నమ్మ నిర్ణయించేసిందట. దానికి మా అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు. మరి నువ్వు? నేను ఒప్పుకున్నాను. పాపం ఇంద్ర నాకన్నా 10 ఏళ్ళు పెద్దవాడే గాని చాలా అమాయకుడు. నేనంటే ప్రాణం. రవ్వంత సిగ్గుగా అంది రది. హఠాత్తుగా శ్వేత కళ్ళు ఎర్రబడ్డాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. వాడంటే నీకిష్టమా అన్నాడు ఆమెను గుంజేస్తూ. అతని ప్రవర్తనకు తెల్లబోయింది రది. ఏమైంది యువరాజా? మా ఇంద్ర మీకు తెలుసా? వాడు మిమ్మల్ని ఏమీ అనలేదు కదా. ఒకవేళ అన్నా వాడి మాటలు పట్టించుకోకండి, పిచ్చాడు అంది అనునయంగా. వీల్లేదు, పిచ్చాడులా అరిచాడు శ్వేత. ఏమిటి? తెల్లబోతూ అందామె. నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఆ మాటకు మళ్ళీ పక్కపక్క నవ్వేసింది రది. ఏమిటి యువరాజా? అప్పుడే నా మనువైపోయినట్టు, నేను మీ ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టు బాధపడిపోతున్నారు. ఇదిగో మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. మీరు జలంధరమ్మ గారిని చేసుకున్నాకే నేను మా బావను చేసుకుంటాను. సరేనా అంది నవ్వుతూనే. శ్వేతలో మరింత ఆవేశం పెరిగింది. ఏమిటి, వాడిని చేసుకుంటానంటావా? అయితే చేసుకోపో, ఇంక నా కళ్ళకు కనిపించుకు అన్నాడు అరుస్తూ. అది కాదు యువరాజా, మా బావ ఇక వాడి పేరు నా దగ్గర ఎత్తితే చంపేస్తాను అంటే ఆమె చెంప మీద బలంగా కొట్టి విసవిస వెళ్ళిపోయాడు శ్వేత. ఎర్రబారని చెంపను తడుముకుంటూ ప్రతిమలా నిలబడిపోయింది రది. ఆ రోజంతా రది కనిపించలేదు శ్వేతకి. ఆవేశం చల్లారాక ఆత్మవిమర్శ చేసుకుంటే తనెంత తొందరపడ్డాడో అర్థమైంది అతనికి. నాకేమైంది? గులాబీ రేకుల్లాంటి రది చెంప మీద అంత బలంగా ఎలా కొట్టగలిగాను? క్షణం కనిపించకపోతే వెలవెల్లాడిపోయే నేను ఇక నా కళ్ళకు కనిపించొద్దని ఎలా శాసించగలిగాను? నిజంగానే తను కనిపించదా అనుకుంటే అతనికి దుఃఖం వచ్చేస్తుంది. అతని వాలకం చూసి మాతృ విస్తుపోయింది. ఏమైంది శ్వేత? ఒంట్లో బాగాలేదా? రాజవైద్యుల్ని పిలిపించనా అంది ఆదుర్దాగా. ఒంట్లో కాదమ్మా, మనసే బాగుండలేదు. ఏదో ఆలోచిస్తూ అన్నాడు అతను. కొడుకు మాటలకి నవ్వొచ్చింది ఆమెకి. అయినా నవ్వలేదు. ఏమైంది బాబు? జలంధర్ని గురించి ఆలోచిస్తున్నావా అంది నవ్వుతూ. అవును, గంభీరంగా నవ్వాడు అతను. మాద్రి మొహం వెలిగిపోయింది. ఓ సింతేనా? వాళ్ళు బయలుదేరారని వార్త వచ్చిందిగా, ఇక ఏ క్షణానైనా రావచ్చు. నువ్వు బెంగపడకు అంది హాయిగా నవ్వేస్తూ. అప్పుడే రది తల్లి నాగమ్మ వచ్చింది రాజభవంతి దగ్గరకు. రాణి అనుమతితో ఆమెను లోపలికి తీసుకొచ్చారు పరిచారికలు. ఏమిటి నాగమ్మ, ఇలా వచ్చావు అన్నట్టు ఈ పూట రది రాలేదేం అంటూ ఆప్యాయంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేసింది మాద్రి. ఆమెకి వినయంగా నమస్కరించి యువరాజు కేసు చూసింది నాగమ్మ. అది గ్రహించిన మహారాణి యువరాజును అవతలకు పంపేసింది. తర్వాత చెప్పు అన్నట్లుగా చూసింది. నాగమ్మ తలదించుకుని మెల్లగా ఏదో చెప్పింది. అది విన్న రాణి పెదవుల మీద చిరునవ్వు వెలిసింది.
వెంటనే ఓ పెద్ద పళ్ళెం నిండా నగలు పట్టుబట్టలు పెట్టి, ఇవి నా కానుకగా రవికివ్వు అంది. మరి కాసేపటికి నాగమ్మ వెళ్ళిపోయింది. అంతదాకా ఊపిరి బిగబట్టుకుని అవతలగా నిలబడిన శ్వేత ఆమె వెళ్ళగానే గబాలన తల్లి దగ్గరకు వచ్చేశాడు. తను కొట్టిన సంగతి రది నాగమ్మకు చెప్పిందని, నాగమ్మ వచ్చి ఇక రది మీ ఇంటికి రాదని తల్లితో చెప్పిందని అతను ఊహించాడు. అమ్మా, ఇక రది మన ఇంటికి రాదా అన్నాడు మెల్లగా. ఎప్పట్లో రాదు అంది మాద్రి. అది కాదమ్మా, అసలు నేను అతని మాట పూర్తి కానేలేదు. ముకుందుడి రథం వచ్చి ముంగిట ఆగింది. శ్వేత నోట్లోని మాట నోట్లోనే ఉండిపోయింది. మహారాజ దంపతులు చాలా కాలం తర్వాత వచ్చిన ముకుందుడిని, జలంధరిని ఆప్యాయంగా ఆహ్వానించారు. ముకుందుడు తనతో తెచ్చిన కానుకల్ని లోపలికి పంపాడు తన పరివారంతోనే. ఉభయ కుశల ప్రశ్నలు అవి అయ్యాయి. మా అల్లుడు కనిపించడేం? నవ్వుతూ అడిగాడు ముకుందుడు. ఇక్కడే ఉన్నాను మామయ్య అంటూ కాస్త అవతలగా నిల్చున్న శ్వేత మేనమామకు దగ్గరగా వచ్చాడు. పట్టుమని 16 ఏళ్లు లేని శ్వేత 6 అడుగుల పొడవుతో బలమైన శరీరంతో రాజకళ ఉట్టి పడుతున్న ముఖవర్చస్సుతో కనిపించేసరికి ముకుందుడికి ఆనందంతో నోట మాట రాలేదు. ఎంతలో ఎంత ఎదిగిపోయాడు అన్నాడు అప్రయత్నంగా. ఇద్దరు మాత్రం కళ్యాణానికి సిద్ధంగా ఉన్నట్టు లేదు అంది మాద్రి మేనకోడల్ని తన పక్కన కూర్చోబెట్టుకుంటూ. 3 రోజులు సందడిగానే గడిచిపోయాయి. శ్వేత కూడా జలంధర్తో బాగానే మాట్లాడాడు. జలంధర మునిపట్ల ముంగిలా లేదు. బావని అల్లరి పెడుతూ కవ్విస్తూ తిరుగుతోంది. అది చూసి పెద్దలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే శ్వేత మాత్రం మనసులోనే మదన పడసాగాడు. ఎవరితో మాట్లాడుతున్నా అతనికి రథే కనిపించినట్లవుతోంది. తిండి సహించడం లేదు, నిద్ర పట్టడం లేదు. అయినా తన మనోభావాలని ఇతరులకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నాడు. 4వ రోజు కూడా రథి రాకపోవడంతో అతనికి పిచ్చెక్కినట్లయింది. ఆమెను గురించి ఎవరినైనా అడగాలని, లేకపోతే తనే స్వయంగా వెళ్ళి ఆమెకు క్షమాపణ చెప్పుకోవాలని ఎంతగానో అనిపిస్తోంది. అతనిలోని మదన ఎవ్వరూ గమనించనే లేదు. కానీ నానాజీ మాత్రం పసిపెట్టేశాడు. ఏమిట్రా కుమారా, అదోలా ఉన్నావు అన్నాడు అతను ఒంటరిగా ఉన్నప్పుడు. శ్వేతకి ఓ ఉపాయం తట్టింది. ఏమీ లేదు నానాజీ, జలంధర వాళ్ళు వచ్చారు కదా, కాస్త తిరుగుడు ఎక్కువైంది. జలంధర మునుపటి జలంధర కాదు, బాగా మాటలు నేర్చింది. అది సరే, రది రావడం లేదేమిటి? బంధువులింటికి ఏమైనా వెళ్ళిందా అన్నాడు సాధ్యమైనంత అమాయకంగా. ఆ విషయం అడుగుతాడని నానాజీకి తెలుసు. వెళ్ళింది. బహుశా ఊరు నుండి వచ్చినా మన దివాణంలోకి రాకపోవచ్చు. అతని మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు. అతను ఊహించినట్లే శ్వేత మొహం వెలవెలబోయింది. ఎందుకు రాదు, నేను కొట్టాననా అన్నాడు బేలగా. ఈసారి తుళ్ళిపడ్డాడు నానాజీ. నువ్వు రతిని కొట్టావా అన్నాడు ఒకలాంటి ఉద్వేగంగా. అతను మాట్లాడలేదు. చెప్పు యువరాజా, రతిని నువ్వు కొట్టావా? కొట్టేంత నేరం ఆమె ఏం చేసింది? ఈసారి నానాజీ గొంతులో తీక్షణత ఉంది. జవాబుగా బావురుమన్నాడు శ్వేత. హడలిపోయిన నానాజీ అతన్ని పారిజాత వనంలోకి తీసుకెళ్లి బుచ్చగించి జరిగినదంతా తెలుసుకున్నాడు. అతనికి వెన్నులోంచి వణుకు లాంటిది బయలుదేరింది. నేనేది భయపడ్డానో అదే జరగబోతోంది. యువరాజు రతిని ప్రేమిస్తున్నాడు. దానికి ఫలితం ఏమిటో, ఎంత దారుణంగా ఉంటుందో అతనికి తెలియంది కాదు. యువరాజా, మీరింకా చిన్నవారు, తెలిసి తెలియని వయసు. మీ మాటల్ని బట్టి చూస్తుంటే మీరు రతి మీద ఆశలు పెంచుకున్నట్లు అనిపిస్తుంది. కానీ అది నెరవేరే ప్రశ్నే లేదు. ఎందుకంటే మీది రాజవంశం, ఆమె గూడెపు పిల్ల. ఇష్టం ఉండొచ్చు, కానీ దానికి వేరే అర్థాలు చెప్పి ఓ అమాయకురాలి కుటుంబాన్ని నాశనం చేయకండి. మీ నాన్నగారు చెప్పినట్లు జలంధర యువరాణిని చేసుకోండి అన్నాడు శాంత గంభీర స్వరంతో. దానికి శ్వేత మాట్లాడలేదు. మీరు రతిని ప్రేమిస్తున్నారా? మళ్ళీ నానాజీయే అన్నాడు. అది ప్రేమో కాదో నాకు తెలియదు నానాజీ. ఆమె అంటే నాకిష్టం. ఆమెను చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఆమెను చూడకపోతే బ్రతకలేననిపిస్తుంది. ఆమె ఇంకెవరినైనా ఇష్టపడుతోందని తెలిస్తే పిచ్చి కోపం వస్తుంది. పసివాళ్ల కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు శ్వేత. నానాజీ గుండెల్లో రాయి పడినట్లయింది. అయినా తన మనోభావాలను కనిపించనివ్వకుండా, చూడు యువరాజా, ఇది ప్రేమ కాదు, కేవలం ఆకర్షణ. ఇప్పుడు ఆమె నీ మీద కోపంతో రావడం మానలేదు, పెద్దదయింది. అందుకే ఇక బయటికి రాదు. అదీగాక ఆమె బావతో పెళ్లి కూడా కుదిరింది. ఇక ఆమెను గురించి ఆలోచించకుండా మీ మరదలు జలంధర్ను చేసుకుని మీ తల్లిదండ్రుల కోరిక నెరవేర్చు అన్నాడు రవ్వంత కఠినంగా. పెద్దదయిందా, ఇంకా బయటికి రాదా? హఠాత్తుగా ఇదేమిటి? అదంతే. ఇక నువ్వు ఆమెను గురించి ఆలోచించడం మానేయి. అంతకన్నా ఏం చెప్పాలో అర్థం కాని నానాజీ అతన్ని తీసుకెళ్ళిపోయాడు.
ముకుందుడొచ్చి వారం అయిపోయింది. ఇక నేను వస్తాను బావా. రాజు లేని రాజ్యం ఎలా ఉంటుందో నీకు తెలియంది కాదు. త్వరలో లగ్నాలు పెట్టి పిల్లల పెళ్లి చేసేద్దాం అన్నాడు ముకుందుడు. నేను కొన్నాళ్ళుండి వస్తాను నాన్న అంది జలంధర. దానికి మంత్రి వత్తాసు పలకడంతో కూతుర్ని వదిలి వెళ్ళిపోయాడు ముకుందుడు. మేనమామతో పాటు జలంధర కూడా వెళ్ళిపోతుందని ఆశగా ఎదురు చూస్తున్న యువరాజుకి ఆమె ఉండిపోవడంతో అసహనం పెరిగిపోయింది. అయినా నోరెత్తలేని పరిస్థితి. తల్లిదండ్రుల కోరిక మేరకు జలంధరని ఉద్యానవనాలకి ఏటి ఒడ్డుకి తీసుకెళ్తున్నాడు శ్వేత. ఆమె తనని తాను మరచి ఏవేవో కబుర్లు చెప్పేస్తోంది. అతనిలోని మార్పు ఆమెకి ఎంతో ఆనందాన్నిచ్చింది. అన్నట్టు బావా, ఓ యోగిలా ఉండే నిన్ను ఎవరో గూడెపు మనిషి మార్చేసిందట కదా, ఆమె రావడం లేదేంటి అంది ఒకరోజు. ప్రతి గుర్తులతో సతమతమైపోతున్న శ్వేతకి ఆ ప్రశ్న మరింత బాధించింది. అత్తయ్యకి పరిచారికలా ఉండేదట కదా, ఇప్పుడు పని మానేసిందా? పిల్లలు వద్దన్నారా? లేక భర్తకి ఏదైనా మంచి పని దొరికిందా? కుతూహలంగా అడిగింది జలంధర. ఎందుకో రావడం లేదు క్లుప్తంగా అన్నాడతను. ఓసారి ఆమెను చూడాలనుంది బావా, పిలిపిద్దామా అంది జలంధర. అమ్మను అడుగు అదురుతున్న గుండెలతో అన్నాడతను. అంతే. ఇంటికెళ్లగానే మాద్రిని అడిగేసింది జలంధర. ఎవరో భగీరథి అనే పరిచారిక మూలంగా బావ తేరుకున్నాడని విన్నాను. ఓసారి ఆమెను చూడాలనుంది అత్తయ్య అంది గోముగా. ఏమిటమ్మా, భగీరథను చూడాలని అంత కుతూహలంగా ఉందా అంది నవ్వుతూ మాద్రి. అవును, మాట పలుకు లేని మా బావను ఇంత చక్కగా మార్చేసిందంటే ఆమె చాలా గొప్పదై ఉండాలి. ఓసారి ఆమెను చూసి అభినందించాలని ఉంది అంది జలంధర. జలంధర స్వభావ సిద్ధంగా అహంభావి, తనంత అందగత్తె లేదనుకునే గర్విష్టి, ఓ పాటి వారితో మాట్లాడితేనే తనకు అవమానం అనుకునే వ్యక్తి. అసలు మొదట్లోనే శ్వేత అంటే ఆమెకి ఇష్టం ఉండేదే కాదు. ఇప్పుడు అతను మన్మధుడిలా ఉండేసరికి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది. అన్నిటికీ మించి భగీరథి ఏ నడివయసురాలో వృద్ధురాలో అనుకుంటుంది. అలాగే కబురు చేస్తానమ్మా, కబురు చేస్తే రది రాకుండా ఉండదు అంది మాద్రి. ఇదంతా వింటున్న శ్వేత గుండె ఆనందంతో వేగంగా కొట్టుకుంది. అయితే మాద్రి కబురంపగానే వచ్చింది రది. వస్తూనే అందరికీ వినయంగా నమస్కరించింది. జలంధరను చూస్తూ, మీరేగా మా యువరాజు కాబోయే రాణి, నమస్కారం యువరాణి అంది రెండు చేతులు జోడించి. అసలే అందంతో మెడిసిపడే రతి పుష్పావతి అయ్యాక మరింత అందంగా ఆకర్షణీయంగా తయారైంది. ఆమె ముందు జలంధర సూర్యుని ముందు దివిటీలా ఉంది. రతి అంటే నువ్వా అంది అప్రయత్నంగా. అవునమ్మా, నా పేరు భగీరథి, అంతా రతి అంటారు. మీరు అలాగే పిలవచ్చు. ఏం యువరాజా, చాలా రోజులైంది కదా మనం కలిసి. ఎలా ఉన్నారు? జలంధర గారితో షికార్లు చేశారా? చనువుగా అంది రతి. అతని మొహం వెలిగిపోయింది. జలంధర మొహం మాడిపోయింది. వాళ్ళిద్దరి చూపుల్లో ఏవో భావాలు వెతుక్కుంటూ అక్కడి నుంచి చివాలన లేచెళ్ళిపోయింది. బెత్తరపోయారంతా. ఏమైంది జలంధర? రతితో మాట్లాడకుండానే వచ్చేసావే? తేరుకున్న మాద్రి ఆపి వెంటనే వెళ్ళి మృదువుగా అడిగింది. ఏం లేదు, నేను మా దేశం వెళ్ళిపోతాను, ఏర్పాటు చేయండి అంది జలంధర గంభీరంగా. ఈసారి మరీ తెల్లపోయింది మాద్రి. ఎంతలో ఏమైంది? రతిని చూడగానే నువ్వెందుకలా అయిపోయావు? ఆమె నీకు ముందే తెలుసా? ఆమె నిన్నేమైనా అవమానించిందా? అయోమయంగా అడిగింది మాద్రి. దానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు జలంధర్కి. నాకు ఆమె నచ్చలేదు. ఆమె బావకేసి తినేసేలా చూడడం అస్సలు నచ్చలేదు. మాద్రి బతిమాలి బామాలి అడిగిన దానికి ఆమె నుండి వచ్చిన సమాధానం అది. ముందు తెల్లపోయి తర్వాత పక్కున నవ్వేసింది మాద్రి. అదే నీ అనుమానం? పిచ్చి తల్లి, రతి చాలా మంచి పిల్లమ్మా. కాకపోతే కాస్త చొరవ ఎక్కువ. అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. 10 ఏళ్ల వయసులో మన ఇంటికి వచ్చింది. దగ్గరి వారు తోడబుట్టిన వారు లేకపోవడంతో ఆమెలో ఓ చెల్లెల్ని చూసుకుంటున్నాడు శ్వేత. ఆమె కూడా శ్వేతను అలాగే చూస్తుంది. ఈ మాత్రం దానికి నువ్వంత హడావిడి చేశావా అంటూ మళ్ళీ నవ్వింది. నిజంగా ఆమెను చెల్లిగా చూస్తున్నాడా బావా? అనుమానంగా అంది జలంధర. అవును, కావాలంటే నువ్వే అడుగు. నిజంగా నువ్వు అనుకునేట్లయితే నీ రాక కోసం కలవరిస్తాడా? బావ నా రాక కోసం కలవరించాడా? చివ్వున తలెత్తి అడిగింది జలంధర. అవును, నువ్వంటే వాడికి చాలా ప్రేమ. అయినా నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నావుగా. శ్వేత ప్రేమలో ఏదైనా కల్తీ ఉందంటావా? అబ్బే అదేం లేదు, నేనే పొరపడ్డాను పద. బలవంతంగా నవ్వేసి తిరిగి రతి దగ్గరకు వచ్చింది జలంధర. ఏమిటి, యువరాణి వారేదో అలిగినట్లున్నారు? కొంపదీసి నా మీద కాదు కదా అల్లరిగా అంది రతి నవ్వుతూనే. నవ్వినప్పుడు ఆమె తెల్లని చెంపల మీద పడ్డ సొట్టాలను చూస్తూ మౌనంగా ఉండిపోయింది జలంధర. రేపటి నుంచి పనిలోకి వస్తానమ్మా అంది మాద్రిని ఉద్దేశించి. అలాగే రది అంది మాద్రి. రది మరోసారి అందరికీ చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే మైమరచి చూస్తూ ఉండిపోయాడు శ్వేత.
రేపటి నుండి ఆమె మళ్ళీ వస్తుందన్న మాట అతని చెవులకు మధురంగా వినిపించింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంకా ఏం చూస్తావు, లోపలికి రా. అతన్నే గమనిస్తున్న జలంధర రవంత వ్యంగ్యంగా అంది. తుళ్ళిపడ్డ శ్వేత బలవంతంగా నవ్వేసి లోపలికొచ్చాడు. ఎంత కాదనుకున్నా రది శ్వేతల మధ్య ఉన్నది అన్నా చెల్లెళ్ల అనుబంధం అనిపించలేదు జలంధరకి. అన్నట్లే మర్నాడు పనిలోకొచ్చింది రది. ఆమె అందానికి ఆకర్షణకి అసూయతో రగిలిపోతున్న జలంధర రదికి చెప్పకూడని పనులు చెప్పడం, అనవసరంగా తిట్టడం, చీటికి మాటికి విసుక్కోవడం లాంటివి చేస్తోంది. కఠినమైన ఆమె ప్రవర్తనకు విస్తుపోయింది మాద్రి. ఆవేశం తన్నుకొస్తున్నా అతి ప్రయాసగా అదుపులో ఉంచుకుని జలంధర వెళ్ళిపోయే శుభదినం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు శ్వేత. ఏమీ తెలియని రది మాత్రం తన సహజ ధోరణిలో గలగలా మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూ తిరిగేస్తోంది. మరో వారం తర్వాత జలంధర వెళ్ళిపోయింది. ఆమెకి రది శ్వేతల మధ్య అన్నా చెల్లెళ్ల అనుబంధం లాంటిది కనిపించకపోయినా ఆమె ఊహించిన ప్రేమికుల అనుబంధం కూడా కనిపించలేదు. అందుకే అతి త్వరలోనే శ్వేతను పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంది. 3 రోజుల తర్వాత ముకుందుడి దగ్గర నుంచి లగ్నపత్రిక వచ్చింది ఆస్థాన పురోహితుల ద్వారా. అది చూసిన రాజదంపతులు ఆనందంతో హడావిడి పడిపోయారు. నాయనా శ్వేత, జలంధర నీ భార్య కాబోతుందిరా అంటూ ఆ శుభవార్త కొడుకు చెవిన వేశారు. అతని మొహం వెలవెలబోయింది. జలంధర్కి నాకు పెళ్ళా అన్నాడు గొణుగుతున్నట్లు. కొత్తగా మాట్లాడతావేమిటి నాయనా, నీకు జలంధర్కి పెళ్లి చెయ్యాలని ఏనాటి నుండో అనుకుంటున్నదేగా. అదీగాక మొన్న మీ మామయ్య స్వయంగా వచ్చి చెప్పి వెళ్ళాడు కూడా అంది మాద్రి. అతను మాట్లాడలేదు. అతని మౌనం రాజదంపతుల్ని కలవరపరిచింది. ఏమిటి శ్వేత, ఈ విషయం నీకు ఆనందంగా లేదు? విస్మయంగా అన్నాడు రాజు. లేదు అన్నట్టు తల అడ్డుగా ఊపాడు శ్వేత. పిడుగు పడ్డట్టు చూశారు తల్లిదండ్రులు. ఏమిటి, నీకు జలంధర్ అంటే ఇష్టమేగా అంది మాద్రి. ఇష్టమే కావచ్చు, కానీ ఆమెను పెళ్లి చేసుకోవడం మాత్రం ఇష్టం లేదు ఖచ్చితంగా అన్నట్లుగా అన్నాడు శ్వేత. ఈసారి ప్రతిమలే అయ్యారు రాజదంపతులు. మరి ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు ఆవేశంగా అడిగాడు రాజు. మీరు అడగలేదు, నేను చెప్పలేదు. అయితే ఏమంటావు? నేను జలంధర్ను చేసుకోను అంతే అని విసురుగా బయటికి వెళ్ళిపోయాడు శ్వేత. కుప్పకూలిపోయారు తల్లిదండ్రులు. ఇంతలో నానాజీ వారొచ్చారన్న వార్త తెచ్చిందో పరిచారిక. ఆ సమయంలో అతని రాక వారికి ఆనందాన్నిచ్చింది. బృహస్పతి లాంటి ఆయన ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కార మార్గం చెప్తాడని వారి నమ్మకం. తీసుకురా అన్నాడు రాజు. 2 నిమిషాల తర్వాత నానాజీ వచ్చాడు. కుశల ప్రశ్నలయ్యాక విషయం చెప్పాడు రాజు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు నానాజీ. తన మాట వినగానే కొయ్యబారిపోతాడనుకున్న నానాజీ ఎలాంటి భావం లేకుండా మౌనంగా ఉండటం వారిని విస్మయపరిచింది. అదే అడిగారు. నేనిది ఊహించాను అన్నాడు నానాజీ లోగొంతుతో. ఊహించారా? రాజదంపతులు ఇరువురు ఒకేసారి అన్నారు. క్షణం ఆలోచించిన నానాజీ బలవంతంగా నవ్వుతూ, అవును మహారాజా, మన యువరాజు మౌనిలా ఓ మూల కూర్చుని ఒంటరితనాన్ని ఆశ్రయించినప్పుడు మీ బావగారు ఆయన కూతురు కూడా యువరాజుని చిన్న చూపు చూసి రాకపోకలు కూడా తగ్గించేశారు. ఇప్పుడు యువరాజు బాగున్నాడు కాబట్టి మళ్లీ బంధుత్వాలు గుర్తు చేసుకుంటూ వచ్చారు. ఈ విషయం పెద్దదైనా మనకు తేలిగ్గానే కనిపించవచ్చు. యువరాజుది ఉడుకు రక్తం. ఆ విషయాన్ని అవమానంగా భావించుండొచ్చు. అందుకే మీరు తొందరపడకండి. యువరాజు మనసు మారాకే పెళ్లి జరిపిద్దాం అన్నాడు. కాని ముకుందుడు లగ్నాలు కూడా పెట్టి పంపాడే దిగులుగా అన్నాడు రాజు. లగ్నాలకేముంది, ఈ ముహూర్తం కన్నా మంచి ముహూర్తం మరొకటి ఉందని కబురు చెయ్యండి. కానీ అసలు ఆ జలంధర్ను చేసుకోవడమే ఇష్టం లేదంటున్నాడే. అయితే మరో కన్యను చూద్దాం ఏదో ఆలోచిస్తూ అన్నాడు నానాజీ. తుళ్ళిపడ్డారు రాజదంపతులు. మరో కన్యనా అన్నారు అప్రయత్నంగా. అవును, ఎంతో మంది చక్రవర్తులు తమ పిల్లల్నిస్తామని కబురు చేశారు. అయితే యువరాజా వారి వివాహం ఇప్పట్లో చేస్తామని అనుకోకపోవడం వల్ల ఆ మాటే చెప్పాం. ఇప్పుడు చేస్తామని తెలిస్తే మళ్లీ వాళ్లే వస్తారు. వీల్లేదు, జలంధరే నా కోడలిగా రావాలి. శ్వేత పసివాడు, నయానో భయానో ఒప్పించి ఈ పెళ్లి జరిపించే తీరాలి. కొంత ఆవేశంగా అన్నాడు రాజు. నానాజీ మొహం గంభీరంగా అయిపోయింది. మహారాజా, మీరనుకున్నంత పసివాడు అమాయకుడు కాదు యువరాజు. నయాన చెప్పినా తనకు నచ్చని పని చెయ్యడు. భయాన చెప్పడానికి నాగదేవత మాట గుర్తు తెచ్చుకోండి. అలా జరిగితే చాలా అనర్థాలు జరుగుతాయని ఆనాడు నాగదేవత చెప్పనే చెప్పింది. దాన్ని మర్చిపోయి యువరాజుకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిపిస్తే వద్దొద్దు, ఏం చేసినా వాడి కోరిక మేరకే చెయ్యాలని నాగదేవత స్పష్టంగా చెప్పింది. కాదు, హెచ్చరించింది. అరిచినట్లుగా అంది మాద్రి.
రాజు మొహం కళ తప్పింది. అయితే ఇప్పుడేం చేద్దాం నానాజీ అన్నాడు బేలగా. ఆలోచిద్దాం, మీరేం కంగారు పడకండి. నేను యువరాజుతో ఏకాంతంగా మాట్లాడి ఎలాగైనా అతన్ని పెళ్లికి ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు నానాజీ. అదంత తేలికైన విషయం కాదని అతనికి బాగా తెలుసు. అంతేకాదు, అతను రతి ఆకర్షణలో పేకల దాకా కూరుకుపోయాడని తెలుసు. ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో అతనికి కూడా అంతు చిక్కడం లేదు. చక్రవర్తి పుత్రికను తప్ప తన కోడలిగా సామంతరాజు కూతుర్ని సైతం తెచ్చుకోవడానికి ఇష్టపడని రాజు ఓ గూడెపు పిల్లను కోడలిగా తెచ్చుకోడని విషయం తెలిస్తే రదినే కాకుండా వాళ్ల కుటుంబ సభ్యుల్ని సైతం నిండు సభలో ఉరి తీయిస్తాడని అతనికి బాగా తెలుసు. యువరాజు మూలంగా ఒక అమాయకురాలు ఆమె కుటుంబం సమిధలుగా మారిపోవడం అతనికి ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా యువరాజు మనసు మార్చాలని నిర్ణయించుకున్నాడు. నానాజీ మాటలతో కాస్త ధైర్యం వచ్చింది రాజదంపతులకు. మీరే యువరాజు మనసు మార్చి జలంధరణ చేసుకునేలా చూడాలి, వేడుకోలుగా అంది మాద్రి. తప్పకుండా అన్నాడు నానాజీ. మరి కాసేపు ఏవేవో మాట్లాడి లేచాడు. అతను బయటికి రాగానే ప్రణామాలు స్వామి, చెదరని చిరునవ్వుతో చేతులు జోడించింది రతి. దీర్ఘాయుష్మాన్ భవ గొణిగినట్లుగా అని మౌనంగా వెళ్లిపోయాడు. జలంధర విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి ఒత్తిళ్లు చేయకపోవడంతో తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు శ్వేత. మళ్లీ నవ్వుతూ తుళ్ళుతూ గడపసాగాడు. రతితో కబుర్లు, వన విహారాలు మామూలుగానే సాగిపోతున్నాయి. ఓ రోజు రతి ఇంటి పనుల్లో పడి రావటం ఆలస్యమైంది. శ్వేత తూర్పు నది ఒడ్డున ఓ చిన్న కొండ మీద రతి చిత్రం గీయటంలో నిమగ్నుడై ఉన్నాడు. అప్పుడు నానాజీ వచ్చాడక్కడికి. అతని రాక శ్వేత గమనించలేదు. శ్వేత వేస్తున్న చిత్రాన్ని చూసి నానాజీ గుండె మరింత బరువెక్కింది. మృదువుగా యువరాజును పిలిచాడు. త్రుళ్ళిపడి తిరిగి చూశాడు శ్వేత. మీరా నానాజీ, ఏమిటిలా వచ్చారు అన్నాడు నవ్వుతూ. నీతో కాస్త మాట్లాడాలి యువరాజా. నాతోనా? అలాగే, ఈ చిత్రం పూర్తి చేసి దాన్ని మళ్లీ పూర్తి చేయొచ్చు. ముందు నాతోరా. ఎక్కడికి? నాగదేవత ఆలయానికి గంభీరంగా అన్నాడు నానాజీ. అతని కళ్ళల్లోకి చూసిన శ్వేత చేసే పని ఆపి అతని వెంట నడిచాడు. ఇద్దరు వెళ్లి ఆలయ మండపం మీద కూర్చున్నారు. కొన్ని క్షణాలు మౌనంగా గడిచిపోయాయి. చెప్పండి నానాజీ, నాతో ఏం మాట్లాడాలనుకున్నారు అమాయకంగా అన్నాడు శ్వేత. మీ మామయ్య గారు మీ పెళ్లికి లగ్నాలు పెట్టి పంపారు తెలుసా సూటిగా చూస్తూ అన్నాడు నానాజీ. తెలుసు. అంతేకాదు, నేను జలంధర్ను చేసుకోను అని నాన్నగారికి చెప్పేశాను కూడా. అది మీకు తెలియదా? అంతకన్నా సూటిగా అడిగాడు శ్వేత. అది తెలిసే నిన్నెక్కడికి తీసుకొచ్చాను. చెప్పు, ఎందుకు జలంధర్న కాదన్నావు? నాకు ఆమంటే ఇష్టం లేదు కాబట్టి. మరి ఎవరంటే ఇష్టం? చెప్పు, ఎవరంటే ఇష్టం రెట్టించాడు నానాజీ. ఆ విషయం గురించి ఇంతకుముందు మీతో ఓసారి చెప్పాను. చెప్పావు, కానీ నాకు నీ ఉద్దేశం పూర్తిగా అర్థం కాలేదు. నాకు రతి అంటే ప్రాణం నిర్భయంగా అన్నాడు శ్వేత. త్రుళ్ళిపడి కంగారుగా పరిసరాలు చూశాడు నానాజీ. ఎవ్వరూ లేకపోవడంతో తేరుకుని ఏదో లోకంలో విహరిస్తున్నట్లు మౌనంగా ఉండే నిన్ను ఓ మనిషిగా తీర్చిదిద్దిన అమాయకురాలికి అన్యాయం చేస్తావా అన్నాడు. అన్యాయం చెయ్యను, పెళ్లి చేసుకుంటాను యువరాజా. అవును, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను దృఢంగా ఉంది శ్వేత గొంతు. నానాజీకి ఎక్కడ లేని నీరసం వచ్చేసింది. ఈ మాట మీ నాన్నగారికి చెప్పావా అన్నాడు కంగారుగా. లేదు, అవసరమైతే చెప్తాను. వద్దొద్దు యువరాజా, అంత పని చెయ్యొద్దు. నువ్వు అలా చేస్తే రతి కుటుంబం సర్వనాశనమైపోతుంది. ఈ విషయం నీకోసారి చెప్పాను, మళ్లీ చెప్తున్నాను. దయచేసి రతిని మర్చిపో. ఒకవేళ నీకు జలంధర్న చేసుకోవడం ఇష్టం లేకపోతే మరో రాకుమారిని చేసుకో. అంతేగాని రతి పేరు నీ వెంట రానివ్వకు. అది ఎవ్వరికీ మంచిది కాదు అనునయంగా చెప్పాడు నానాజీ. శ్వేత మాట్లాడలేదు. అతని మౌనం కాస్త ధైర్యాన్నిచ్చింది నానాజీకి. నీకోటి తెలుసా అన్నాడు లోగొంతుతో. ఏమిటి? నువ్వంతగా ప్రేమించే రతికి నువ్వంటే ప్రేమ లేదు. రతికి నేనంటే ప్రేమ లేదా? పక్కున్నవ్వాడు శ్వేత. నిజం యువరాజా, ఆమె వాళ్ల బావను ప్రేమిస్తోంది అంటూ ఏవేవో చెప్పాడు నానాజీ. మళ్లీ నవ్వాడు శ్వేత. వాళ్ల బావ ఆమెను ప్రేమించాడేమో గాని రతి మాత్రం అతన్ని ప్రేమించలేదు. ఆమె నా కోసం పుట్టింది, నా కోసమే పెరుగుతోంది. ఓసారి ఆమె కళ్ళల్లోకి చూడండి, నేనే కనిపిస్తాను. చేతనైతే ఆమె మనసులోకి తొంగి చూడండి, నా రూపమే కనిపిస్తుంది. ఆమె లేనిదే నేను లేను, నేను లేనిదే ఆమె లేదు అన్నాడు ఉత్సాహంగా. నానాజీ ప్రతిమల అయిపోయాడు. విషయం తను అనుకున్న దానికన్నా క్లిష్టంగా తయారైందని గ్రహించాడు. అయితే నీ ప్రేమ గురించి మహారాజా వారితో చెప్తావా అన్నాడు బెంకంగా. సమయం వచ్చినప్పుడు చెప్తాను.
కానీ ఈలోగా మీ విషయం ఆయనకు తెలిసిపోతుంది. ఇప్పటికే జలంధర్కి మీ మీద అనుమానం వచ్చిందని నా అభిప్రాయం. అది తెలిసిన రోజున నువ్వు అనుకునే నీ రది ప్రాణాలతో ఉండదు, బెదిరిస్తున్నట్లుగా అన్నాడు నానాజీ. అప్పుడు ఈ యువరాజు కూడా ఉన్నాడు. యువరాజా, అవును నానాజీ, మీరన్నట్టు ఒకవేళ రదిని మృత్యువు కబళిస్తే నేను కూడా ఆ మృత్యు కౌగిల్లోకి వెళ్ళిపోతాను. ఇది తెలిసి తెలియకుండా మాట్లాడే మాటలు కావు, నా గుండె లోతుల్లోంచి వచ్చే మాటలు అన్నాడు శ్వేత దృఢస్వరంతో. ఉనికిపోయాడు నానాజీ. అంత పని చెయ్యకు యువరాజా, నువ్వు లేకపోతే రాజే కాదు రాజ్యమే ఉండదు. నువ్వు రతిని ప్రేమించుండొచ్చు, ఆమె కూడా నువ్వంటే ఇష్టపడి ఉండొచ్చు, కానీ కేవలం నీ స్వార్థం కోసం కన్నవారిని దేశాన్ని కూడా నాశనం చేస్తావా? బాగా ఆలోచించు నాయన, బతిమాలుతున్న ధోరణిలో అన్నాడు. మీరలా అనుకుంటే నేను రతి గురించి ఎవరికి చెప్పను, అలా అని మరొకామెని నా జీవితంలోకి ఆహ్వానించను. ఇది నిజం, మన కులదైవం నాగదేవత మీద ఆన అంటూ వెళ్లిపోయాడు శ్వేత. ప్రతిమలా నిలబడిపోయాడు నానాజీ. నానాజీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజదంపతులు అతను చెప్పింది విని మరింత కృంగిపోయారు. జలంధర్ని చేసుకోవడానికి ససేమిరా అంటున్నాడని చెప్పాడే గాని రతి సంగతి మాత్రం చెప్పలేదు నానాజీ. తప్పనిసరైన పరిస్థితుల్లో ముకుందుడికి వర్తమానం పంపారు. కొన్నాళ్ల తర్వాత మరో లగ్నం చూద్దామని. జరిగేదంతా చూస్తూనే ఉన్నాడు శ్వేత. ఆ రోజు ఉదయమే రాజభవంతిలోని ఓ ఆసనం మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు అతను. అంతవరకు చెంగు చెంగున లేడిలా పరిగెత్తుకుంటూ వచ్చిన రది అల్లంత దూరం నుంచి అతన్ని చూసి పరుగున ఆపి పిల్లిలా అతని దగ్గరకొచ్చి వెనక్గా వెళ్లి కళ్ళు మూసింది. త్రుళ్ళిపడిన యువరాజుకి కళ్ళు మూసింది ఎవరో ఊహించాక తనువు మనసు కూడా పులకించిపోయాయి. భగీరథి అన్నాడు ఆమె రెండు చేతులు పట్టుకుని ముందుకు లాగుతూ. ఆమె కిలకిలా నవ్వేసింది. ఆ నవ్వు అతన్ని పరవశింపచేసినా ఆమె తనని ప్రేమించలేదన్న నానాజీ మాట గుర్తొచ్చి గంభీరంగా అయిపోయాడు. అతని మొహం చూసి తెల్లబోయింది రతి. ఓ, అర్థమైందిలేండి, జలంధరమ్మ గారు వెళ్ళిపోయారనేగా. ఇంకెన్నాళ్ళు బాబు, మీ పెళ్లికి లగ్నాలు పెట్టేశారట కదా. పెళ్ళయ్యాక ఇక అమ్మాయి గారిని పంపనే పంపొద్దు. ఒకవేళ పుట్టింటికి వెళ్తానని ఆమె కోరితే ఇద్దరు వెళ్లి 4 రోజులుండి వచ్చేయండి. ఇప్పుడు ఈ విరహాలు విచారాలు ఉండనే ఉండవు. తన దూరంలో గడగడా మాట్లాడేస్తోంది రతి. నీ బోడి సలహా నేనేం అడగలేదు, వెళ్ళి నీ పనులు చూసుకో అరిచినట్లుగా అన్నాడు అతను. ఆమె నవ్వేసింది. అమ్మా, అంత తేలిగ్గా పోతానా? మిమ్మల్ని నవ్వించిగాని వెళ్ళను. అవును, ఆ జలంధరమ్మ నోర్ముయ్, ఇక జలంధర పేరు నా ముందు ఎత్తావంటే చంపేస్తాను ఆవేశంగా అన్నాడు శ్వేత. బిత్తరపోయింది రది. ఏమైంది యువరాజా అంది ఆతృతగా. ఏమైతే నీకెందుకు, ఒక్కటి మాత్రం జాగ్రత్తగా విను, నేను జలంధర్ని చేసుకోబోవడం లేదు. ఏమిటి? తుళ్ళిపడింది రతి. అవును, నేను ఆమెను పెళ్లి చేసుకోను. మీకేమైనా మతిపోయిందా? ఎన్నాళ్ళు అనుకున్న సంబంధం ఇప్పుడు కాదంటే నలుగురు ఏమనుకుంటారు? అయినా ఆవిడకేం లోపం? చక్కని రూపం, చక్రవర్తి గారి ఏకైక కుమార్తె, అన్నిటికీ మించి మీరంటే మక్కువ పడుతుంది. అలాంటి దాన్ని కాదనటానికి మీకు నోరెలా వచ్చింది? యువరాజా కాస్త గట్టిగానే అడిగింది. ఇంట్లో ఆ మాత్రపు చనువుంది ఆమెకు. అది అలా అడుగమ్మా. ఎన్నాళ్ళు నోరు మూసుకుని తీరా లగ్నాలు పెట్టుకున్నాక ఇప్పుడు కాదు పొమ్మంటున్నాడు. ఇదేమైనా బాగుందా అంటూ వచ్చింది మాద్రి. అసలేం జరిగింది మహారాణి? మొన్న ఆమె వచ్చినప్పుడు కూడా ఇద్దరూ కలిసి బానే ఉన్నారుగా అయోమయంగా అడిగింది రతి. అంతా మా కర్మ. ఇప్పుడు ముహూర్తం మార్చాలంటూ తప్పించుకున్నాం. రేపేం చేస్తాం? వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. బొచ్చగించి అడిగినా నేను ఆమెను చేసుకోను అన్న మాట తప్ప మరో మాట మాట్లాడ్డు. నాకు పిచ్చి పట్టేలా ఉంది అంది మాదిరి బాధగా. అది కాదు యువరాజా, మీ మామయ్య గారు అంటూ ఏదో చెప్పబోయిన రతిని మధ్యలోనే ఆపేసి, ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావా, నన్నేళ్ళమంటావా అన్నాడు శ్వేత తీక్షణంగా. నిస్సహాయంగా లోపలికి వెళ్ళిపోయింది రతి. వీడికేదో అయింది, ఏ తాయితో కట్టించాలి భారంగా అనుకుంది మాద్రి. ఎవరి ఆలోచనలతోనూ నిమిత్తం లేనట్లు తన ఆలోచనల్లో తాను పడిపోయాడు శ్వేత. ఓ మధ్యాహ్నం ఉరుములేని పిడుగులా ఊడిపడ్డాడు ముకుందుడు. అతన్ని చూసి ముందు కంగారు పడినా తర్వాత ఆప్యాయంగా ఆహ్వానించారు రాజదంపతులు. మీ ఆతిథ్యాలు అందుకోవడానికి నేను ఇక్కడికి రాలేదు, తాడో పేడో తేల్చుకుందామనే వచ్చాను అన్నాడు ముకుందుడు ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటూ. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఏమిటన్నయ్య, ముహూర్తం మార్చామని కోపం వచ్చిందా? మనసులోనే భయపడుతూ పైకి నవ్వుతూ అంది మాద్రి. ముహూర్తం మార్చినందుకు కాదు, ఎందుకు మార్చారో మళ్ళీ ఎప్పుడు నిర్ణయించారో తెలుసుకోవాలని వచ్చాను. కొట్టినట్టే అన్నాడు ముకుందుడు. ఏమీ లేదు ప్రభు, ఆ ముహూర్తం కన్నా మంచి ముహూర్తం చూసి కబురంపాలి అనుకుంటున్నవారు మహారాజా వారు. దీనికే మీరు అపార్థం చేసుకోకూడదు అన్నాడు అప్పుడే వచ్చిన నానాజీ. అదే ఆ మరో ముహూర్తం ఎప్పుడు అని. అది అది అంటూ నసిగాడు మహారాజు. ముకుందుడు భయంకరంగా నవ్వాడు.
ఆ ముహూర్తం ఎప్పటికీ రాదని నాకు తెలుసు. ఈ పెళ్లి తప్పించడానికే మీరు ఈ నాటకం ఆడుతున్నారని నాకు తెలుసు. అంతేకాదు దానికి కారణం కూడా తెలుసు. చెప్పమంటారా అన్నాడు వ్యంగ్యంగా. కారణమా? తడారిపోతున్న గొంతుతో అంది మాద్రి. అవును, నీ కొడుకు చాలా పెద్దవాడైపోయాడు. ఎక్కడో గూడెంలో బతికే ఓ పిల్లని మరిగాడు. ఇప్పుడు దాన్ని వదులుకోవాలంటే అన్నయ్య ఆవేశంగా అంది మాద్రి. ఏ, నా మాటల్లో అబద్ధమేమన్నా ఉందా? వాడు మతిలేనివాడే అనుకున్నాను. తిరుగుబోతు కూడా అని ఇటీవలే తెలిసింది. నా కూతురు చెప్తే నమ్మలేదు, కానీ మీరాడే నాటకాలు చూస్తుంటే జలంధర మాట నిజమే అనిపిస్తుంది అన్నాడు ముకుందుడు ఆవేశంగా. అతని మాటలు రాజదంపతులకు కూడా కోపం వచ్చింది. పసివాడి మీద ఇన్ని అభాండాలు వేయటానికి నీకు మనసెలా వచ్చిందయ్యా? నీ కూతుర్ని నా కొడుక్కి ఇవ్వటం ఇష్టం లేకపోతే ఆ మాట చెప్పు. అంతేగాని అభంశుభం తెలియని శ్వేతను గురించి అంత దారుణంగా మాట్లాడకు కోపంగా అంది మాద్రి. అవును, నా కొడుక్కి మతి లేదు. మరి అలాంటప్పుడు పిల్లనిస్తానని ఎందుకు వచ్చావు? మేము నిన్నేమి దేవరించలేదే అంతకన్నా కోపంగా అన్నాడు మహారాజు. పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన నానాజీ అతి ప్రయత్నం మీద ఇద్దరినీ శాంతపరిచాడు. అయితే చెప్పండి, పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు నిర్ణయించుకుంటున్నారు అన్నాడు ముకుందుడు గంభీరంగా. అదే మంచి రోజు చూసి. ఆ మంచి రోజే ఎప్పుడు అని అడుగుతున్నాను. మాట్లాడలేదు. చూడండి నానాజీ, ఏదో మేనర్కమని చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధమని వచ్చేనే గాని ఇంతోటి అల్లుడు నాకు దొరకడని కాదు. కానీ శ్వేతకి జలంధర్ని చేసుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేని వాడికి బలవంతంగా నా కూతుర్నిచ్చి చేసేంతటి దుస్థితిలో నేను లేను అన్నాడు ముకుందుడు ఆవేశాన్ని అతి ప్రయాసగా తొక్కి పెడుతూ. అదేం లేదు, యువరాజుకి జలంధరం అంటే ప్రాణం అన్నాడు నానాజీ సర్ది చెప్పే ధోరణిలో. అబద్ధం కంగుమంది శ్వేత గొంతు. తుళ్ళిపడి చూశారంతా. నేను జలంధర్ను చేసుకోను. ఆమెకు నచ్చిన వారిని చూసి చేసేయండి మామయ్య అనేసి విసురుగా బయటికెళ్లిపోయాడు శ్వేత. శిలల్లా అయిపోయారంతా. ముకుందుడి కళ్లలోంచి నిప్పులు కురిశాయి. విన్నారుగా, ఇంకా నన్ను మభ్యపెట్టాలనే చూస్తారా? ఇదిగో చూడండి, నేను మంచివాణ్ణి కాదు. నా బిడ్డను అవమానిస్తే ఇదే ముహూర్తానికి మీకన్నా గొప్ప సంబంధం తెచ్చి రంగరంగ వైభవంగా పెళ్లి చేయకపోతే నా పేరు ముకుందుడే కాదు. గుర్తుంచుకోండి. కానీ మీరు సంగతి తెలుసుకోండి. ఎంతో ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన మీరు ఓ గూడెపు మనిషిని కోడలిగా ఇంట్లోకి ఆహ్వానిస్తే రౌరవాది నరకాలకు పోతారు. ఇక మీకు నాకు మధ్య ఎలాంటి బంధుత్వమూ లేదు. జీవితంలో మనం కలము అంటూ విసురుగా వెళ్లిపోయాడు ముకుందుడు. రాజదంపతులకి స్పృహ తప్పుతున్నట్లు అనిపించింది. ముకుందుడి వల్ల తమకి ఏదో హాని జరుగుతుందని కాదు, ఉన్న ఒక్క బంధం తెగిపోయిందే అని. శ్వేత ఇంత పని చేస్తాడనుకోలేదు విసురుగా అంది మాద్రి. ఈ కొడుకు మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. నిజమే, మన మాటల్లో తను కల్పించుకుని ఉండకూడదు అన్నాడు రాజు భారంగా. లేదు మహారాజా, యువరాజు చేసిందే సరైన పద్ధతి. మనం చెప్పలేని మాట అతను చెప్పగలిగాడు. అతను ఖచ్చితంగా జలంధరమ్మను చేసుకోనని నిర్ణయించుకున్న తర్వాత కూడా మనం ఇన్ని కథలల్లడం ఎవరికీ మంచిది కాదు. ఇప్పుడు మీ బావగారు కూతుర్ని ఎవరికిచ్చి చేసుకుంటారో ఆయన ఇష్టం. ఆయన చాలా దారుణంగా మాట్లాడారు. యువరాజు పిచ్చివాడని, తిరుగుపోతని అన్నారు. ఇవే మాటలు పెళ్ళయ్యాక కూడా అన్నారన్న నమ్మకం ఏమిటి అన్నాడు నానాజీ. ముకుందుడు శ్వేతను గురించి అలా మాట్లాడటం అతనికి కూడా నచ్చలేదు. అయితే ఇవేమీ రతికి తెలియవు, ఆమె అక్కడ లేనందువల్ల. జరిగిన దానికి మొదట్లో కొంచెం బాధపడినా తర్వాత మామూలుగా అయిపోయారంతా. ఒక్క నానాజీ మాత్రం శ్వేత ఎప్పుడు ఎలాంటి పిడుగు నెత్తిన పడేస్తాడో అన్న భయంతో కలవరపడుతున్నాడు. రతి ఎప్పట్లానే వస్తోంది, సరదా కబుర్లు చెప్తోంది, యువరాజుని మాద్రిని వాళ్ళని నవ్విస్తుంది. ముకుందుడు గూడెపు పిల్ల అన్న ఎవరికీ రతి మీద అనుమానం రాలేదు. వారి దృష్టిలో శ్వేత ఏమీ తెలియని పసివాడే. అతని స్నేహితురాలు చిన్నారి రతి. అంతవరకే వారికి తెలిసినది. కానీ శ్వేత రతి విషయంలో మరింత పిచ్చివాడైపోతున్నాడు. ఆమెను చూడందే భోజనం కూడా చెయ్యడు. పదే పదే ఆమెను పిలుస్తూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న నానాజీకి మాత్రం రగులుతున్న అగ్నిపర్వతం ఏ క్షణాన పేలుతుందో అన్న భయం అతన్ని వణికించేస్తుంది. రథిని శ్వేతని దూరంగా ఉంచాలని ప్రయత్నించి ఓడిపోతున్నాడు. వాళ్లకు మరింత చేరువ కలిగిస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో ఊహిస్తేనే మనసు మొద్దుబారిపోతుంది. అయినా ఆలోచిస్తూనే ఉన్నాడు. 10 రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. అనుకున్న విధంగా ముకుందుడు కూతుర్ని మరో చక్రవర్తి కొడుక్కిచ్చి పెళ్లి జరిపించేశాడు. చెల్లెలికి కనీసం ఆహ్వానం కూడా పంపలేదు. అయినా ఆమె అంతగా బాధపడలేదు. ఆ స్థితిలో నేనున్నా అలాగే చేసేదాన్ని అని సరిపెట్టుకుంది. ఆ రోజు మధ్యాహ్నం తల్లిని వెంట పెట్టుకుని వచ్చింది రది. 2 రోజులుగా ఆమె రాజభవంతికి రావడం లేదు. శ్వేతకి పిచ్చి పట్టినట్లయితోంది. ఏటి ఒడ్డున ప్రతి కొండ మీద రది చిత్రాలు గీస్తూ కాలక్షేపం చేశాడు. ఇప్పుడు రది కనిపించేసరికి అతనికి ప్రాణం లేచొచ్చినట్లయింది. ఏం రది, 2 రోజులుగా ఏమైపోయావు? నవ్వుతూ అంది మాద్రి.
రది సిగ్గుగా తల్లి వెనక్కి చేరింది. ఏం లేదమ్మా, మా రదికి మనువు స్థిరపడింది కదా, రేపు శనివారం రాత్రి ముహూర్తాలు పెట్టుకున్నాం. తమరు తప్పకుండా వచ్చి దీన్ని ఆశీర్వదించాలి అంది నాగమ్మ. తుళ్ళిపడ్డాడు శ్వేత. ఏమిటి, రదికి పెళ్ళ? చాలా సంతోషం నాగమ్మ. వరుడెవరు అంది మాద్రి. మా బావే మహారాణి, వాడికి నేనంటే ప్రాణం. నాకు వాడంటే ఇష్టమే, అందుకే 10 ఏళ్ళు తేడా ఉన్నా వాడినే చేసుకుంటున్నాను. అసలు ఇప్పుడైనా మా పెళ్ళి అయ్యేదే కాదు. నాకు మన స్వామి, అదే మన నానాజీ గారు పెళ్లికి కావలసిన బట్టలు, నగలు, మిగతా సామాన్లు అన్నీ కొనిపెట్టారు. నాకు పట్టుపావడా కూడా కొన్నారు. గడగడా చెప్పేస్తోంది రది. ఇద్దరికి 10 ఏళ్ళు తేడానా అంది మాద్రి విస్మయంగా. అవునమ్మా, వాడికి 24 ఏళ్ళు, దీనికి 14 ఏళ్ళు. ఈడేరిన పిల్లని ఎన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుంటాం? అదీగాక వాడికి ఇదంటే పంచప్రాణాలు, అందుకే చేసేస్తున్నాం. సమయానికి ఆ సాములారు దేవుళ్ళ ఆదుకున్నారు అంది నాగమ్మ కృతజ్ఞత నిండిన గొంతుతో. అయితే రది ఇక మాకు కనిపించదన్నమాట నవ్వుతూ అంది మాద్రి. కనిపించక ఎక్కడికి పోతానమ్మా, మా బావది పక్కూరేగా. మిమ్మల్ని యువరాజా వారిని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రెక్కలు కట్టుకుని వాలిపోతాను. యువరాజు కేసి చూసి నవ్వుతూ అంది రది. తర్వాత మరోసారి చెప్పి మాద్రి ఇచ్చిన కానుకలు అందుకుని వెనుతిరిగి వెళ్ళిపోయారు తల్లి కూతుళ్ళు. శ్వేత మొహం నెత్తురు బుట్టు లేనంతగా పాలిపోయింది. రది ఓసారి వెనక్కి తిరిగి, యువరాజా మీరు కూడా రావాలి మా పెళ్లికి, రాకపోతే చెయ్యి పట్టుకుని లాక్కెళ్తాను అని బెదిరించి మరీ కదిలింది. నిజంగానే ఆ పెళ్లికి వెళదాం శ్వేత. రది మన ఇంటి పిల్లలా మసులుకుంది. మనం వెళితే నిజంగా చాలా సంతోషపడుతుంది. కొడుకు మొహం చూడకుండానే అంది మాద్రి. అతను జవాబు చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. అతని కళ్ళు నానాజీ కోసం వెతికాయి. అయితే ఆయన కనిపించలేదు. అతనికి పిచ్చెక్కేలా ఉంది. రది పెళ్ళైపోతుంది, తనిక పరాయి సొత్తు, కానీ తను లేకుండా ఎలా బతకడం అనుకుంటే అతనికి వణుకొచ్చేస్తుంది. రది పెళ్లి హఠాత్తుగా జరగడంలో నానాజీ హస్తం ఉందని విన్న అతని రక్తం ఉడికిపోయింది. కనిపిస్తే మీదపడి రక్కేద్దామన్నంత కోపం వచ్చింది. ఆ కోపంలోనే నానాజీ కోసం గాలించాడు. చివరికి నానాజీ నాగదేవత మందిరపు ఆవరణలో కనిపించాడు. శ్వేతను చూడగానే సన్నగా నవ్వి, ఎలా వచ్చావేమిటి యువరాజా అన్నాడు. మీ కుట్ర గురించి తెలుసుకుందామని కఠినంగా అన్నాడు శ్వేత. కుట్ర? అవును, రది పెళ్లి మీరే దగ్గరుండి చేయిస్తున్నారు కదా. ఓ అదే, అది పుణ్యకార్యమే గాని కుట్ర ఎందుకు అవుతుంది? రాకుమారా మందహాసం చేస్తూ అన్నాడు నానాజీ. నటించకండి. నేను రదిని ప్రేమించానని మీకు తెలుసు. ఆమెను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మీకు తెలుసు. అయినా మీరు ఆమెను నాకు కాకుండా చేస్తున్నారు. ఫలితం ఏమిటో తెలుసా? తీక్షణంగా ఉంది శ్వేత గొంతు. అతన్ని చూస్తుంటే అంత మేధావి నానాజీకి కూడా భయం వేసింది. నేను పోవడమే మీ కోరిక? మళ్ళీ శ్వేత అన్నాడు. యువరాజా, అవును, మీకు ఆనాడే చెప్పాను, రది నాకు దూరమైతే నేననేవాడిని ఉండనని. అది తెలిసినా మీరు నా నుంచి ఆమెను దూరం చేస్తున్నారు. ఇదిగో వినండి. రది మెడలో మంగళసూత్రం పడిన వెంటనే నా మెడకు ఉరితాడు బిగుస్తుంది. తర్వాత అందరూ కలిసి నన్ను సమాధి చేసి సమాధి దగ్గర ఏడుస్తూ కూర్చోండి అంటూ వెళ్ళిపోయాడు శ్వేత. ఉనికిపోయాడు నానాజీ. కొండయ్య ఇల్లంతా కళకళలాడిపోతుంది. ఇంటి ముందు పచ్చని తోరణాలు వేలాడుతున్నాయి. రేపే రదిని పెళ్లి కూతుర్ని చేసేది. మధ్యాహ్నం దాకా మామూలుగానే ఉన్న రది మధ్యాహ్నం నుంచి అదోలా అయిపోయింది. ఆమె మొహంలో ఏనాడూ లేని దిగులు, బాధ ఆక్రమించేశాయి. పదే పదే రాకుమారుడు గుర్తొస్తున్నాడు. అతని మాటలు, చేష్టలు గుర్తొస్తున్నాయి. ఆమె మనసంతా అతని స్మృతులతో నిండిపోయింది. తనకి పెళ్ళైపోతుంది, ఇక రాకుమారుడిని చూడలేదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది. తను కనిపించక రాకుమారుడు పిచ్చాడైపోతాడు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. తన స్థితి తెలిసి అతనంటే ప్రేమ లేదన్నదే గాని నిజంగా అతనంటే తనకి ప్రేమ లేదా? అతన్ని చూడకుండా తను బతకగలదా? పెళ్లి కాకపోయినా జీవితాంతం కన్నెలా ఉండైనా నా రాకుమారుణ్ణి కళ్ళారా చూసుకుంటూ గడిపేస్తాను అనుకుంది. కానీ ఎలా అన్నదే ఆమె ప్రశ్న. ఆమె మనసు అలా కలవరపడుతూ ఉండగానే పక్కింటి పిల్ల బిందు వచ్చి, అక్క ఇది విన్నావా అంది ఆయాసపడిపోతూ. ఏమిటే ఆదుర్దాగా అడిగింది రతి. యువరాజా వారు నిన్ను ప్రేమించారట. నీ పెళ్ళైన మరుక్షణం ఆయన ఉరి వేసుకుని చచ్చిపోతారట. నిజం. రాజావారి విలాస మందిరం దగ్గర పూలేరుకుంటున్న మన వెంకడు చిన్నరాజావారు స్వామి గోరుతో చెబుతుంటే స్వయంగా విన్నట్ట. భయమేసి నాకు చెప్పాడక్క. నిజంగా యువరాజావారు చచ్చిపోతారంటావా? దిగులుగా అంది బిందు. కెవ్వు మంది రతి. అరవకు, పిన్ను వింటుంది కంగారుగా అంది బిందు అటు ఇటు భయంగా చూస్తూ. ఆమె అరుపుకి నాగమ్మే కాదు, మరికొందరు బంధుజనం కూడా వచ్చేశారు కంగారు పడిపోతూ. ఏమైందమ్మా, ఎందుకు అరిచావు అంది నాగమ్మ కూతుర్ని వింతగా చూస్తూ. రతి నిలువెల్లా వణికిపోతుంది. ఏం లేదు పిన్ని, ఇందాక నేరేడు చెట్టు కిందకి వెళ్ళినప్పుడు పెద్ద నాగుపాము కనిపించింది. కాస్తలో తప్పింది కానీ లేకపోతే నన్ను కాటు వేసేదే.
అదే అక్కకు చెప్తే భయంగా అరిచింది. కదక్క అంది బిందు అందంగా కదల్లి. అవునవును అంది రది అప్పగించినట్లు. ఓసి నీళ్లు బంగారంగాను, పామును తలుసుకున్నా అంతగా అవుకేక పెట్టావు. పాములు కనిపించడం మనకు కొత్త ఏమిటే నవ్వేస్తూ అంది నాగమ్మ. అవి మన జోలికి రావమ్మా, అవి దేవతా సర్పాలు, నువ్వేం భయపడకు అంటూ ధైర్యం చెప్పారు మిగతా వాళ్ళు. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక ఇప్పుడు యువరాజా వారు ఎక్కడ ఉన్నారు బిందు? గొంతు తగ్గించి ఆతృతగా అడిగింది రది. అసలు ఇంటికే వెళ్ళడం లేదట. ఎంతసేపు తూర్పు నది ఒడ్డునే కూర్చుని నీ చిత్రాలు గీస్తున్నారట. పాపం అక్క, ఆయన చచ్చిపోతే అంత మాట అనుకు, ఆయనకేం జరగదు. గబాలను బిందు నోరు మూసేసింది రది. కానీ ఇంకేం మాట్లాడకు అన్నట్టు బిందు ఈ విషయం ఇంకెవరికి చెప్పలేదుగా అంది రది కంగారుగా. ఊహు చెప్పలేదు, చెప్పను. చెప్తే నీ పెళ్ళి ఆగిపోదు నవ్వింది బిందు. సరే నువ్వెళ్ళు. బిందు వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే కింద పడి కరువు తీరా ఏడ్చింది రది. తర్వాత ఆలోచించింది. గంటల తరబడి ఆలోచించి చివరికి ఓ నిశ్చయానికి వచ్చింది. అప్పుడు ఆమె మనసు కాస్త కుదుట పడింది. చిరుచీకట్ల ఆవరించేదాకా క్షణం ఒక యుగంగా గడిపింది. పరిసరాలన్నీ కాగడాల వెలుగులతో నిండిపోయాయి. పున్నమి వెన్నెల ఆ వెలుగును పరిహసిస్తున్నట్లుగా మెడిసి పడుతోంది. భోజనాలయ్యాక అందరూ కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారిపోయారు. అప్పుడు మెల్లగా లేచి తలనిండా బయట చెంగు కప్పుకుని పెరటి ద్వారం గుండా చకచకా నడక సాగించింది. ఆ సమయంలో యువరాజు అక్కడుంటాడా ఉండడా అన్న అనుమానం ఆమెకు రాలేదు. ఖచ్చితంగా అక్కడే ఉంటాడని చెప్పింది ఆమె మనసు. వెన్నెల వెలుగులో పరుగులాంటి నడకతో తరచూ వాళ్లు కూర్చునే కొండ దగ్గరకెళ్ళింది. ఆ చిరు వెలుగులో ఏటి ఒడ్డున ఒంటరిగా కూర్చుని నీళ్లల్లోకి చూస్తున్నాడు యువరాజు. అతన్ని చూడగానే ఆమె మనసు పున్నమి నాటి సంద్రమే అయింది. తన స్థితి పరిసరాలు ఆమెకు గుర్తుకు రాలేదు. తనని తాను మరిచి యువరాజా అంది ఆర్తిగా అరుస్తూ. తుళ్ళిపడి చూశాడు శ్వేత. అతని కళ్ళు తళుక్కుమన్నాయి. గబాల్న లేచి నిల్చున్నాడు. అప్రయత్నంగా రెండు చేతులు చాచాడు. చాచిన ఆ రెండు చేతుల్లోనూ వాలిపోయింది రథి. రథి, వచ్చావా? నిజంగా నా కోసం వచ్చావా, లేక చివరిసారిగా వీడ్కోలు తీసుకోవడానికి వచ్చావా? ఆమె నక్కున చేర్చుకుంటూ అన్నాడతను. ఆమెకి దుఃఖం వచ్చేసింది. లేదు యువరాజా, నేను నీకోసమే వచ్చాను. నేను నీకు అబద్ధం చెప్పాను. నీకన్నా ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నాకు ఈ పెళ్లి వద్దు, ఏం వద్దు. నీ సాన్నిధ్యం చాలు. తనని తాను మరిచి అతను నల్లుకుపోయింది. యువరాజు ముఖం వెలిగిపోయింది. నిజమా రది? ఇది నిజమేనా? కల కాదుగా అన్నాడు ఆమెను మరింతగా హత్తుకుంటూ. ఊహు, కల కాదు, 100% నిజం. శ్వేత, నువ్వు నాకు కావాలి. నువ్వు లేందే ఈ రథి లేదు. ఏడుస్తూ అంది రథి. ఇద్దరి హృదయాలు స్వర్గంలో విహరిస్తున్నట్లయ్యాయి. అలా ఒకరి ఎదలో ఒకరు ఎంతసేపున్నారో. యువరాజా అన్న నానాజీ పిలుపుతో తుళ్ళిపడి దూరంగా జరిగారు. రథి వణికిపోయింది. యువరాజు ఎప్పుడు ఏ అఘాయిత్యం చేస్తాడో అని అతన్నే వెన్నంటి తిరుగుతున్న నానాజీ ఆ దృశ్యాన్ని చూసి వారి మాటలు విని చెలించిపోయాడు. వీరిది కేవలం ఆకర్షణ కాదు, జన్మజన్మల అనుబంధం. ఇలాంటి ప్రేమికులను విడదీసి కొండంత పాపం మూట కట్టుకోవడం తాను చేయవలసిన పని కాదు అనుకుంటూ వారి దగ్గరగా వచ్చాడు. అది కాదు స్వామి, యువరాజా వారు ఏదో చెప్పబోయింది రది. ఏమతను వినిపించుకోలేదు. నేనంతా విన్నాను. మీ ప్రేమని సమర్థిస్తున్నాను అన్నాడు గంభీరంగా. నానాజీ విస్మయంగా అన్నాడు శ్వేత. అవును రాకుమారా, మీది అమర ప్రేమ అని ఇప్పుడే గుర్తించాను. మీ ఇద్దరూ ఒకటయ్యే మార్గం చూస్తాను. కానీ మీరిలా బయటపడొద్దు. ఇది మహారాజే చూస్తే ఏం జరిగేదో నేను మీకు చెప్పక్కర్లేదనుకుంటాను. అదృష్టవశాత్తు నా కంటబడి బతికిపోయారు అన్నాడు నానాజీ ఏదో ఆలోచిస్తూ. ఇప్పుడేం చేద్దాం నానాజీ? బేలగా అడిగాడు శ్వేత. ప్రస్తుతానికి రది పెళ్లి ఆగిపోవాలి. తర్వాత మెల్లగా నేనే మహారాజా గారికి నచ్చచెప్పి ఒప్పిస్తాను. అది నాకు వదిలేయండి స్వామి, ఈ పెళ్లి జరగదు స్థిరంగా అంది రది. సరే, అంతదాకా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే అన్నట్టు తలలూపారు ప్రేమికులు. యువరాజా, ఇక ఎలాంటి అఘాయిత్యము చెయ్యవుగా నవ్వుతూ అన్నాడు నానాజీ. నా రది నాదవుతుందంటే ఇక అఘాయిత్యం ఎందుకు చేస్తాను అన్నాడు శ్వేత. సరే, నేను వెళ్తున్నాను, మీరు త్వరగా ఇంటికి వెళ్ళిపోండి అంటూ వెనుదిరిగాడు. నానాజీ ప్రేమికులు మాట్లాడుకోవడానికి కాస్త సమయాన్ని ఇస్తున్నట్లు. నిజంగా నానాజీ అంత మంచివారు. నన్ను అర్థం చేసుకున్నది ఆయన ఒక్కరే. కృతజ్ఞతగా ఆయన వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు శ్వేత. అవును యువరాజా, స్వామిది చాలా పెద్ద మనసు అంది రది. రది తీక్షణంగా అన్నాడు శ్వేత. అతని గొంతులోని తీక్షణతకి తెల్లబోయింది రది. ఏమిటి యువరాజా అంది విస్మయంగా. అదే వద్దు. ఇందాకట్లా శ్వేత అని ప్రేమగా పిలు. యువరాజా, రాకుమారా లాంటివంటే ఊరుకోను అలిగినట్లుగా అన్నాడు అతను. ఆమె పకపకా నవ్వేసింది.
అలాగే యువరాజా, అదిగో మళ్ళీ తప్పు తప్పు, అలాగే శ్వేత, అతని గుండె మీద తలవాలుస్తూ అంది రది. రది, వసంత్ తప్పుతున్న మనసుని తనువుని అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అతను. సిగ్గుల మొగ్గైపోతోంది రది. ఈ క్షణాలు ఇలాగే నిలిచిపోతే ఎంత బావుండు అంది తన్మయంగా. అతని పెదవులు ఆమె పెదవుల మధురిమలను చూశాయి. రది మనసు గాలిలో తేలిపోయినట్లయింది. శ్వేత అంది అతని చెంపల్ని మెడని తన గులాబీ పెదవులతో తడిపేస్తూ. అంతటితో ఆగండి అన్నట్టు ఏదో ఓ పెట్ట చిత్రంగా అరిచింది. తుళ్ళిపడ్డ ప్రేమికులు మెల్లగా కదిలి అతక అష్టం మీద ఇల్లు చేరుకున్నారు. పెళ్లి కూతుర్ని చేయడానికి సిద్ధమవుతున్న ముత్తైదువుల దగ్గరకెళ్ళి, ఈ ప్రయత్నాలు ఆపేయండి, నేను బావను పెళ్లి చేసుకోబోవటం లేదు అంది రది నిర్భయంగా. ఏంటా పిచ్చి మాటలు, అల్లరికి కూడా సమయం సందర్భం ఉండాలి విసుక్కుంది నాగమ్మ. కూతురు సరదాగా అంటోందని. నేను నిజంగానే చెప్తున్నాను, నేను ఈ పెళ్లి చేసుకోను స్థిరంగా ఉంది రది గొంతు. బెత్తరపోయారంతా. కొండయ్య మండిపడ్డాడు. ఏమొచ్చిందే నీకు, దెయ్యంగాని పట్టిందా? పేటల మీద వరకు వచ్చాక ఇప్పుడు పెళ్ళొద్దంటే ఊరుకుంటామా అంటున్నాడు అతను. కొట్టినంత పని చేశాడు, అయినా రది తగ్గలేదు. ససేమిరా ఈ పెళ్లి చేసుకోను దాకా చేసుకోను అనేసింది. వరుడు ఎంద్ర మొహం వెలవెలాబోయింది. రాత్రి దాకా బాగానే ఉన్న వింతలో ఏమైందే? ఆవేశపడి లాభం లేదనుకున్న నాగమ్మ అనునయంగా అడిగింది. కారణాలు అడగొద్దు, నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. బలవంతంగా చేస్తే తూర్పు నదిలో దూకి చస్తాను గాని బావతో కాపురం చెయ్యను మొండిగా అంది రది. అందరూ తలలు పట్టు కూర్చున్నారు. కారణం చెప్పకుండా ఎంతవరకు తెచ్చి ఇప్పుడు కాదంటే మా పరువు ఏం కాను? ముందు నా కొడుకుని ఎందుకు కాదంటున్నావో చెప్పు అంది ఇంద్ర తల్లి. అది నేను చెప్తాను కంగుమంది ఓ స్త్రీ గొంతు. అందరూ అటుకేసి తుళ్ళిపడి చూశారు. గుమ్మంలో ఓ 20 ఏళ్ల యువతి నిలబడి ఉంది. ఆమె చేతిలో సుమారు 1 ఏడాది పిల్లాడున్నాడు. నువ్వా అప్రయత్నంగా అన్నాడు ఇంద్ర. నేనే. నీ పెళ్లి గురించి నాకెలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? ఇలాంటి పాపాలు దాచాలనుకున్నా దాగవు కఠినంగా అందామె. పాపాలా? అసలు నువ్వెవరమ్మా? అయోమయంగా అన్నాడు కొండయ్య. ఎవరినా? నీ కాబోయే అల్లుడికి మొదటి పెళ్ళాన్ని. ఇదిగో వీడు ఆయన గారి కొడుకు వ్యంగ్యంగా అందామె. క్షణం బిగుసుకుపోయారంతా. ఏమిట్రా ఇదంతా? దాదాపు ఏడుస్తున్నట్లుగా అంది ఇంద్ర తల్లి. అతను మాట్లాడలేదు. ఆయన్నడిగితే ఆయనేం చెప్తాడు? నన్ను అడగండి, నా పేరు యాది. 4 ఏళ్ల క్రితం ప్రేమదోమ అంటూ నా వెంటపడి మా ఊరి అమ్మోరి గుళ్ళో నా మెళ్ళో తాళి కట్టాడు. 2 ఏళ్లు బాగానే కాపురం చేశాడు. తర్వాత ఏమొచ్చిందో నా కాడికి రావడమే మానేశాడు. ఈలోగా ఈడు పుట్టాడు. అమాసుకో కొన్నానుకో వచ్చి ఏదో విధంగా తగులాడిపోతుండేవాడు. ఇప్పుడు అసలు రాకపోవడంతో ఆరా తీస్తే విషయం తెలిసింది. అందుకే పరిగెత్తుకొచ్చాను. ఈయనగారు నాతో కాపురం చేస్తాడని కాదు, ఇతగాడి మూలంగా మరో కన్నెపిల్ల బతుకు బుగ్గైపోకూడదని. ఎంత జరిగాక కూడా పిల్లనిచ్చి ఆ పిల్ల గొంతు కోస్తానంటే మీ ఇష్టం అంటూ వెనుదిరిగింది యాది. అందరూ ఇంద్రకేసి ఏహ్యంగా చూశారు. అసలు నిన్నెవడు రమ్మన్నాడే ఈడకి అంటూ అరవబోయిన ఇంద్రను ఆపేసింది నాగమ్మ. ఎవడు రమ్మంటావేంట్రా? ఆ దేవుడే పంపాడు, నయం. ఆ మనువు కాస్త జరిగాక తెలియలేదు. నా బిడ్డ రోజులు బాగుండబట్టి పెళ్లికి ముందే తెలిసింది. ఇక దయచేయండి ఎప్పుడూ లేనంత కఠినంగా అంది. రది బెత్తరపోయింది. ఆమెకి గొడవ తెలియనే తెలియదు. ఆమెకేమిటి ఎవ్వరికీ తెలియదు. ఇంద్ర తల్లిదండ్రుల మొఖాన నెత్తురుబొట్టు లేనంతగా పాలిపోయాయి. వెళ్ళిపోతున్న యాది నాపేశారు. ఆమె తిరిగి చూసింది. ఇదంతా మాకేమీ తెలియదమ్మా. వీడికి రది మీద ప్రేమ ఉందని, దానికోసమే ఎన్నాళ్ళు ఆగాడని అనుకున్నామే గాని వీడింత దారుణం చేస్తాడని ఊహించలేదు. జరిగిన దానికి నేను క్షమాపణ వేడుకుంటున్నాను. ఇదే లగ్నానికి మీ ఇద్దరికి పెళ్లి నేను చేయిస్తాను అంటూ యాది చేతిలోని పసివాణ్ణి అందుకుంది ఇంద్ర తల్లి. అవును, అలానే చేద్దాం అన్నాడు తండ్రి. మరి నోరెత్తలేదు ఇంద్ర. అందరి మొహాలు రవ్వంత తేరుకున్నాయి. ఈ విషయం తెలిసేనా నువ్వు ఈ పెళ్ళొద్దన్నది? అయినా మాకెవ్వరికీ తెలియని సంగతి నీకెలా తెలిసిందే రది? కూతుర్ని పొదవు పట్టుకుంటూ అడిగింది నాగమ్మ. రది ఓ నవ్వు నవ్వేసింది జవాబుగా. తన సమస్యని ఎలా పరిష్కరించిన దైవానికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ. అనుకున్న ముహూర్తానికి యాది ఇంద్రాల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయి తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రది మనసు ఆనంద తరంగాల్లో తేలిపోయింది. ఇప్పుడు ఆమెకి శ్వేత రూపం తప్ప మరేమీ కనిపించడం లేదు. విషయం విన్న రాణి వాళ్ళు కూడా విస్తుపోయి ఆపై సంతోషించారు. పెళ్లి కాకుండానే ఈ వార్త బయటపడినందుకు. ఇప్పుడు దాదాపు రది
రాజభవంతిలోనే ఎక్కువగా కాలం గడుపుతోంది. సమయం దొరికినప్పుడల్లా రది శ్వేత ఏటి ఒడ్డుకెళ్ళి ప్రణయ కావ్యాలు వల్లె వేసుకుంటున్నారు. ఒక్క క్షణం ఒకరినొదలొకరు ఉండలేని స్థితికి వచ్చేశారు. శ్వేత అయితే కనిపించిన చెట్టు మీద, రాళ్ల మీద, రప్పల మీద రది బొమ్మలు రకరకాల భంగిమలో గీసేస్తున్నాడు. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి ఏటికి కాస్త దూరంగా ఉన్న కొండ దగ్గరకెళ్లారు. ఆడుకున్నారు, పాడుకున్నారు. వారి తన్మయత్వంలో కాలమే తెలియలేదు. హఠాత్తుగా ఉరిమింది ఆకాశం. తుళ్ళిపడి చూసిన ఇద్దరూ బెత్తరపోయారు. నలుమూలలా చీకట్లు ఆవరించడమే కాదు, ఆకాశమంతా నల్లమబ్బులు ఆక్రమించేసి క్షణాల్లో కుంభవృష్టిగా మారింది. దిక్కుతోచని వాళ్ళిద్దరూ దగ్గరలో ఉన్న ఓ మండపంలోకి పరిగెత్తారు. బట్టలు నీళ్లోడుతున్నాయి. తడిసిన బట్టల్లో ఉన్న రతి శ్వేత కళ్ళకి మరింత అందంగా కనిపించింది. చలికి వణికిపోతోంది రది. రది చలేస్తోందా? ఆమెను పొదవు పట్టుకుంటూ అన్నాడతను. కాదు, భయమేస్తోంది, వణుకుతున్న స్వరంతో అంది రది. భయమా? ఎందుకు? నేనున్నాగా. ఆమె చెంపకి చెంపని రాస్తూ తన్మయంగా అన్నాడు శ్వేత. అందుకే భయం, నవ్వింది రది. ఆమె నవ్వు అతన్ని మరింత రెచ్చగొట్టింది. నేనంత భయంకరంగా ఉన్నానా? గోముగా అన్నాడతను ఆమె చెవిలో గుసగుసగా. అతని నూనూకు మేషం ఆమె చెంపలని తాకి కితకితలు పెట్టింది. అతని స్పర్శ ఏదో సుందర లోకాలకి తీసుకెళ్తున్నట్లుగా ఉంది. భయంకరంగా లేవు, ముద్దొస్తున్నావు, అల్లరిగా అంది రతి. అయితే ఇక ఆలస్యం ఎందుకు? అతని చెంప ఆమె పెదవులు కానిస్తూ అన్నాడతను. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒళ్లంతా పొగలు సెగలు రేగుతున్నట్లు అనిపించింది. అప్రయత్నంగా అతని మెడకి 2 చేతులు పెనవేసి శ్వేత అంది వణుకుతున్న గొంతుతో. రతి ఆమె పెదవులని తన పెదవులతో అదిమి పెడుతూ అన్నాడతను. ఇద్దరూ లోకం మర్చిపోయారు. రక్తం వేడెక్కింది. ఉరకలు వేస్తున్న వయసు ఇక ఆగనంది. మరుక్షణం వారి మధ్య వీరవిహారం చేస్తున్నాడు. బయట కురుస్తున్న వర్షం వారి కోరికలను మరింత రెచ్చగొట్టింది. కొన్ని క్షణాలు మన్మథరాజ్యం ఏలిన ఇద్దరూ సొమ్మసిల్లి వాలిపోయారు. ఇద్దరికీ కొత్త అనుభవం, తీయని అనుభవం. కాసేపు తర్వాత శ్వేతలో ఇంగితం మేలుకుంది. భయంతో వణికిపోయాడు. తొందరపడినందుకు తనని తనే నిందించుకున్నాడు. జరిగిన దానికి రది ఏడ్చి ఎక్కడ రాద్ధాంతం చేస్తుందో అని హడలిపోయి అతను ఆమెకేసి చూడటానికే భయపడ్డాడు. శ్వేత అతని తలని వంచి పెదవుల్ని ముద్దాడుతూ అంది రతి. అతను ఆశ్చర్యంగా చూశాడు. మెరుపు వెలుగులో ఆమె కళ్ళు వింతకాంతుల్ని వెదజల్లుతున్నాయి. రతి, పొరపాటు చేశాను, నన్ను క్షమించు రతి అన్నాడు దీనంగా. ఆమె మధురంగా నవ్వింది. పొరపాటేం చేశావు? వయసు తొందర పెట్టింది, మనసు అల్లరి చేసింది, ఇద్దరం ఒక్కటయ్యాం. ఇదే పొరపాటైతే ఆ పొరపాటులో నాకు భాగం ఉంది శ్వేత అంది అతన్ని గుండెల మీదకి లాక్కుంటూ. అతను ఆనందంతో పొంగిపోయాడు. ఆమె మీద ప్రేమ రెట్టింపయ్యింది. ఆమెను కూర్చోబెట్టి ఒళ్లంతా ముద్దలతో ముంచేశాడు. వారు అలాంటి స్థితిలో ఉండగానే దూరం నుంచి శ్వేత అన్న పిలుపు వినిపించి తుళ్ళిపడి లేచారిద్దరు. బట్టలు జుట్టు సర్దుకున్నారు. దూరంగా పిలుపుతో పాటు కాగడా వెలుగు కనిపించి మండపం చెరోమూలా జరిగి ఏమీ జరగనట్టు ముడుచు కూర్చున్నారు. శ్వేత, ఈసారి దగ్గరగా వినిపించింది నానాజీ గొంతు. నానాజీ, ఎక్కడున్నాను? ప్రతిగా అరిచాడు శ్వేత. వానలో తడుస్తూ వచ్చిన నానాజీ ఇద్దరు భటులు మండపంలో రదిని యువరాజుని చూసి క్షణం విస్తుపోయారు. నానాజీ ఇలా నడుచుకుంటూ వస్తుంటే వానొచ్చేస్తోంది, అందుకే సంజాయిషీగా ఏదో చెప్పబోయాడు శ్వేత. నాకు తెలుసు, ఇటుకేసి వెళ్ళొస్తామని నాకు చెప్పారుగా, ఇక పదండి, వాన కాస్త తగ్గింది అన్నాడు నానాజీ గంభీరంగా. భటులు గొడుగులు కాగడాలు పట్టుకుని నడుస్తుంటే నానాజీ, రది, శ్వేతలు మౌనంగా ఊరికేసి సాగారు. వాటు వెళ్ళి సామాన్ల గదిలో పడుకో అని మెల్లగా రదిని ఓ గదిలోకి పంపి తర్వాత భటులను కూడా పంపి శ్వేతను తీసుకుని రాజదంపతుల దగ్గరికి వెళ్ళాడు నానాజీ. అంతవరకు కొడుకు ఏమైపోయాడా అని కంగారు పడిపోతున్న రాజదంపతులు పూర్తిగా తడిసిపోయిన బట్టల్లో కనిపించేసరికి తెల్లబోయారు. వాన్లో ఎక్కడికి వెళ్ళావు నాయనా అంది మాద్రి. అతను నానాజీ కేసి చూశాడు. ఏముంది మహారాణి, మన యువరాజుకున్న చిత్రలేఖనం పిచ్చి మీకు తెలియంది కాదుగా. తూర్పు నది వెంట కొండల మీద ఏవేవో చిత్రాలు చిత్రిస్తూ కాలాన్ని మర్చిపోయాడు. ఇంతలో వాన మొదలైంది. పాపం అక్కడ ఓ మండపంలో తలదాచుకున్నాడు. ముందు వెళ్ళి బట్టలు మార్పించండి అన్నాడు నానాజీ. ఏం చిత్రలేఖనమో పాడో, దానికో వేళపాళ సమయం సందర్భం ఉండొద్దు. అసలే అక్కడ విషపురుగులు తిరుగుతూ ఉంటాయి. కొడుకును ముద్దుగా విసుక్కుంటూ లోపలికి తీసుకెళ్ళింది. ఇంక నేను వస్తాను మహారాజా అన్నాడు నానాజీ. అలాగే నానాజీ, ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అంటూ అతని కృతజ్ఞతలు చెప్పుకుని పంపేశాడు రాజు. నానాజీ ఇంటికెళ్ళి పడుకున్నాడే కాని అతని రెప్పలు మూత పట్టం లేదు. రది శ్వేతల వాలకం చూశాక అక్కడ జరగరానిది ఏదో జరిగిపోయిందని అర్థమైంది అతనికి.
తపనగా నుదురు రాసుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు. రోజులు, వారాలు, నెలలు గడిచిపోతూనే ఉన్నాయి. రది, శ్వేతల మధ్య అనుబంధం మరింత పెరిగింది. కొడుకు ఉత్సాహం, ఆనందం చూస్తున్న రాజదంపతులకి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. అదే మాట ఓ రోజు నానాజీతో అన్నారు. ఎప్పటికప్పుడే వాళ్ళు విషయం మహారాజుకి చెప్పాలనుకున్నా ఆయన స్వభావానికి భయపడిన నానాజీ చెప్పలేకపోతున్నాడు. ఇప్పుడు రాజదంపతులే అతని మాట తెచ్చేసరికి కాస్త ధైర్యం వచ్చింది. అవును మహారాజా, వయసు అలాంటిది. ఇక తమరు ఆలస్యం చెయ్యకూడదు. వెంటనే యువరాజా వారి పెళ్లి చేసేయండి అన్నాడు. శ్వేత పెళ్లి మాట వచ్చేసరికి రాజదంపతుల మొహాల్లో నీలి నీడలు ఆక్రమించాయి. చెయ్యాలి నానాజీ, కానీ తగిన కన్య కనిపించడం లేదే దిగులుగా అన్నాడు మహారాజు. మనం చేద్దామనుకోవాలే గాని కన్యలకు కరువైందా? మన సామంతరాజు వివేకవర్ధనుడి కూతురు చక్కని అందగత్తెట, మంచి గుణవంతురాలు ఆ పిల్ల. మహారాణి భవంతి అదిరేలా అరిచాడు మహారాజు. ఆ అరుపుకి మాత్రే కాదు, నానాజీ కూడా తుళ్ళిపడ్డారు. ఇప్పుడంటే అన్నావు గాని ఇంకెప్పుడు ఆ మాట నా దగ్గర అనకు. నేను నా కొడుక్కి చక్రవర్తి కుమార్తెను తప్ప ఓ సామంతరాజుకి ఇస్తానని అనుకున్నావా అన్నాడు రాజు మండిపడుతున్నట్లు. అది కాదు మహారాజా, రేపో మాపో అతను చక్రవర్తి కావచ్చు. నచ్చ చెప్పపోయింది మాద్రి. కావచ్చు, కానీ కాలేదుగా. ఓ సామాన్య సామంతరాజు నా వియ్యంకుడు అని చెప్పుకుంటే నా పరువు ప్రతిష్ట ఏం కాను? మమ్మల్ని కాదని కూతుర్ని చక్రవర్తి కొడుక్కిచ్చి చేసిన మీ అన్నయ్య ఏమనుకుంటాడు? అన్నిటికీ మించి తరతరాలుగా నిలుపుకొస్తున్న మా వంశగౌరవం ఏమవుతుంది? నేను అలా చేస్తే పరలోకంలో ఉన్న మా పెద్దల ఆత్మలు ఘోషించవా అన్నాడు రాజు ఆవేశంగానే. మరి మాట్లాడలేదు మాద్రి. నానాజీకి నీరసం వచ్చేసింది. సామంతరాజునే వియ్యంకుడుగా అంగీకరించని రాజు ఓ గూడెపు మనిషిని అంగీకరిస్తాడా అన్న మాట అతన్ని కలవరపరిచింది. అయినా ఆయన్ని కాస్త శాంతపరిచి, వంశ చరిత్ర ఏముంది మహారాజా, మనం తెచ్చుకున్న పిల్ల మన వంశానికి చెందుతుంది కానీ వారి వంశానికి చెందదు కదా. అందుకే ఈ విషయంలో మీరు కాస్త పట్టు విడుపు చూపించాలి అన్నాడు అనునయంగా. నానాజీ కేసి వింతగా చూశాడు రాజు. మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారా నానాజీ? నేను వంశ చరిత్రకి ఎంత ప్రాముఖ్యత ఇస్తానో మీకు మాత్రం తెలియదా అన్నాడు బాధగా. నాకు తెలుసు మహారాజా, బాగా తెలుసు. కానీ అన్నీ మనం అనుకున్నట్లు జరగవు కదా. మాట వరుసకు ఓ మాట అంటాను, అన్యదా భావించరు కదా మెల్లగా అన్నాడు నానాజీ. చెప్పండి. మన యువరాజే ఓ పిల్లని ఇష్టపడ్డాడే అనుకోండి. మాట వరుసకి అతను ఆ పిల్లనే చేసుకుంటానని పట్టుబడితే మీరు కాదనగలరా? అంటాను. ఈ విషయంలో ఆ దేవుడే దిగి వచ్చినా నా నిర్ణయం మారదు. కానీ రాకుమారిని కోరిక కాదన్ననాడు చాలా అనర్థాలు జరుగుతాయని ఆనాడు నాగదేవత సెలవిచ్చిన మాట మర్చిపోయారా? లేదు. కానీ తెలిసి తెలియని పసివాడు మంటల్లో దూకుతానని సరదా పడితే కాదని వారించటం అతని కోరిక తీర్చకపోవటం అవుతుందా? ఒకవేళ అలాగే జరిగినా అన్నిటికీ సిద్ధంగా ఉంటాను, కానీ నాకు తగని సంబంధం నా కొడుక్కి చెయ్యను. దయచేసి ఈ విషయం గురించి నా ముందు ఎప్పుడూ తీసుకురాకండి గంభీరంగా అన్నాడు మహారాజు. ఇంకేం మాట్లాడాలో తోచని నానాజీ మాట మార్చేశాడు. రదికి కొండయ్య 1-2 సంబంధాలు చూడడం, వాటిని ఆమె తిరస్కరించడంతో అయోమయంలో పడిపోయారు తల్లిదండ్రులు. రది మాత్రం ఇదేమీ పట్టనట్లు ఎంతసేపు రాజభవంతిలోనే గడుపుతోంది. రదిలోనూ శ్వేతలోనూ ఆనందోత్సాహాలు పెరిగిపోతున్నాయి. తరచూ ఎక్కడెక్కడో కలుసుకుని కబుర్లాడుకుంటూనే ఉన్నారు. వారి తిరుగుళ్ళ గురించి జనంలో గుసగుసలు మొదలయ్యాయి. నా మాట విని రదిని దర్బారుకు పంపడం మానేయి, పెళ్ళీడు పిల్ల, తర్వాత ఏం జరిగినా నష్టపోయేది మనమే అంటూ నాగమ్మకు కొందరు సలహా కూడా ఇచ్చారు. మరి కొన్నాళ్ళకి జనంలో గుసగుసలు ఆమె చెవినా పడ్డాయి. అంతే, నిలువెల్లా వణికిపోయింది. ఆ పైన జాగ్రత్తగా కూతుర్ని గమనించి నలుగురు మాట్లాడుకునే దాంట్లో నిజం ఉండొచ్చని గ్రహించింది. ఈ విషయం రాజదంపతులకి తెలియకముందే జాగ్రత్త పడాలని, రాణిని కలిసి కూతురికి సంబంధాలు చూస్తున్నామని, ఇక రాజభవంతికి రాలేదని దాన్ని మన్నించమని వేడుకుంది. పెళ్లి కన్నా పనులేం ఎక్కువ కాదు. మేము యువరాజుకు సంబంధాలు చూస్తున్నాం. త్వరలోనే 2 పెళ్లిళ్ళు అయిపోతాయి. మా వాడిలో మార్పు రావడానికి కారణం మీరదే. అందుకు మేము చాలా రుణపడి ఉన్నాం అంటూ విలువైన కానుకలిచ్చి పంపింది అమాయకురాలైన మాద్రి. రదిని పని మాన్పించడమే కాక ఇంట్లోంచి బయటికెళ్ళడానికి కూడా వీల్లేదని కట్టడి చేసింది నాగమ్మ. ఇలాంటి సమయంలో ఓ మంచి సంబంధం వచ్చింది శ్వేతకి. అయితే పిల్లని చూడకుండానే కాదనేశాడు అతను. తెల్లబోయారు తల్లిదండ్రులు. మొదటిసారిగా కొడుకు మీద అనుమానం వచ్చింది మహారాజుకి. అతను కంట కనిపెట్టమని చారులనాకి ఆజ్ఞాపించాడు. ఇది తెలియని శ్వేత రది కోసం తప్పించిపోతూనే ఉన్నాడు. రది రాకపోవడం అతనికి పిచ్చెక్కినట్లయిపోతోంది. నానాజీకి దిక్కు తోచడం లేదు. అయినా
వాళ్ళ కోసం నేనెందుకింత తపన పడాలి, వాళ్ళేమైతే తనకెందుకు అని ఒక్కోసారి అనుకునేవాడు. మళ్ళీ ఆ ప్రేమికుల్ని తలుచుకుంటే గుండె ద్రవించిపోయేది. రాజు మూర్ఖత్వానికి మనసులోనే చిరాకు పడిపోయాడు. రతి, శ్వేత ఒకరిని ఒకరు కలవాలని తప్పించిపోతున్నారు. కానీ పెద్దలు వారికి ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఓ రోజు తల్లి కళ్ళు కప్పి ఎలాగో శ్వేత దగ్గరకొచ్చింది రతి. అతనిప్పుడు రతి బొమ్మనే గీస్తున్నాడు. వెనక్గా వెళ్లి అతన్ని గట్టిగా కౌగిలించుకుని చెంపకి చెంప రాస్తూ, నీకు బొమ్మల మీదే కాని నా మీద ప్రేమ లేదా అంది నిష్ఠూరంగా. స్పర్శకు పులకించిపోయిన శ్వేత గబాలన ఆమెని ముందుకు లాక్కుని ముఖమంతా ముద్దులతో నింపేశాడు. శ్వేత, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం శ్వేత, అతని గుండెల మీద తలవాలుస్తూ అంది రతి. నాకు అలాగే అనిపిస్తుంది, కానీ ఎక్కడికి వెళ్దాం దిగులుగా అన్నాడు శ్వేత. ఏ అడవుల్లోకో పారిపోదాం. అమ్మో, మా నాన్నగారు చూస్తే చూడనంత దూరం వెళ్ళిపోదాం. నాకు ఈ పరిసరాలు తప్ప ఇంకేమీ తెలియవు. అయితే నన్ను మర్చిపో, దూరంగా జరుగుతూ అంది రతి. నిన్ను మర్చిపోవడమా, దానికన్నా చావు నయం. అంత మాట అనొద్దు. మా అమ్మ మన మీద అనుమానపడుతోంది. అందుకే నన్ను మీ ఇంటికే కాదు బయటికే వెళ్ళనివ్వడం లేదు. ఇప్పుడు ఎలాగో తప్పించుకుని వచ్చేశాను. నిన్ను చూడకుండా ఉండలేను శ్వేత, తడి కళ్ళతో అంది రతి. అతను చెలించిపోయాడు. నేను మాత్రం ఉండగలనా? నీకోసం ఇక్కడే పడిగాపులు కాస్తున్నాను. ఇప్పటికొచ్చావు, నా ప్రాణం లేచొచ్చినట్లయింది ఆమెను గుండెలకు హత్తుకుంటూ అన్నాడు శ్వేత. నాకు అంతే, కానీ ఏం చేద్దాం, అదే అర్థం కావడం లేదు. ఫోన్లే రతి, ఎంచక్కా తూర్పు నదిలో స్నానం చేద్దామా? ఎందుకు? మళ్ళీ తడి బట్టలతో చూసి తెగరెచ్చిపోవడానికా? మండపంలో లాక్కెళ్దామనా? అమ్మా, ఆశ కవ్వింపుగా అంది రవి. అతనిలో మగాడింత ఎత్తున లేచాడు. ఆమెని నదిలోకి నెట్టి తాను దూకాడు. అక్కడ అంత లోతుగా ఉండదు. చిన్నతనం నుండి అక్కడ ఇద్దరూ కలిసి ఎన్నోసార్లు ఈతలు కొట్టారు. అతని చిలిప్తనానికి సిగ్గుపడిపోయిందామె. నీకన్నా నేనేం తక్కువ తిన్నానా అన్నట్లు అతన్ని పడేసి తన పళ్లతో అతని పెదవుల్ని సున్నితంగా కొరికి వదిలింది. ఇద్దరూ రెచ్చిపోయారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకున్నారు. కింద మీద పడి ఈదారు. అలిసిపోయి ఒడ్డుకు చేరుకున్నారు. అమ్మో, ఇప్పుడే తడిబట్టలు, అమ్మ చూస్తే భయంగా అంది రతి. అందుకే అవి ఆరేదాకా మండపంలోకి వెళదాం ఆశగా చూస్తూ అన్నాడు శ్వేత. మాటలు అంటావని చూస్తూనే ఉన్నా, ఇక అలాంటివేం కుదరవు, అవన్నీ పెళ్ళయ్యాకే అందంగా మూతి తిప్పింది రతి. అయినా అతను ఆమెను వదల్లేదు. ఆమె చెయ్యి పట్టి లాగాడు. ఆమె వెళ్ళి అతని గుండెల మీద పడిపోయింది. ఇద్దరూ అలా తన్మయావస్థలో ఉండిపోయారు కొన్ని క్షణాలు. తర్వాత రథే తేరుకుని, ఇవాళొద్దు శ్వేత, మళ్ళీ వీలు చూసుకుని వస్తాను అంటూ వెనక్కి తిరిగింది. అంతే, ఆమె గుండె ఆగిపోయినట్లయింది. వారికి అతి చేరువలో మహారాజు వారికేసే చూస్తున్నాడు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క అమూల్యమైన విలువైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.